అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 1వ తిరువాయమొഴി వైగల్ పూంకజివాయ్ అనేటువంటి తిరువాయమొഴి. అందులో మనం 10వ పాసురంలో ఉన్నాం ఈవేళ. కిందటి పాసురంలో హంసలని దూతలుగా పంపించారు ఆళ్వార్లు. ఎక్కడికి దూతలుగా పంపించారు? ఆ హంసల్ని దూతలుగా పంపిస్తూ ఏం సందేశాన్ని ఇచ్చి పంపించారు? ఆయన రాజదర్బారులాగా ఆస్థానంలో ఏం చేసి ఉంటాడు, చుట్టూ 10 మంది పరివారంతో కూడి ఉంటాడు. ఆ సమయంలో మీరు వెళ్ళి ఆయనకి ఈ విషయాన్ని చెప్పకండి. అసలే సిరంద సెల్వం, ఆ సెల్వంలో ఈడు పడిపోయి ఉన్నాడు ఆయన, మోహపడిపోయి. అలాంటి సమయంలో మీరు కనుక ఏదైనా ఒక విషయాన్ని చెప్తే ఆయన దాన్ని చెవికెక్కించుకోడు. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా? ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు, అది ఎక్కడ నకచ్చిన్నాపరాజ్యతి అని చెప్పబడేటువంటి పిరాట్టి సమక్షంలో ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పారు ఆళ్వారు హంసపక్షులతోటి. ఎలాంటివి ఆ హంసపక్షులంటే అలర్మేల్ అతయుం అందంగాళ్ అంటూ అవి నేలని తాకనటువంటి హంసలట. ఎలా బురదలో ఉన్నప్పటికీ కూడా బురద అంటకుండా తిరిగేటువంటి హంసపక్షులు. అవి ఎలా ఉన్నాయి అంటే ఒక ముక్త పురుషుడులాగా, ముముక్షువులాగా. ముముక్షువు ఎలా ఉంటాడు? ఈ సంసారంలోనే ఉంటాడు, కానీ ఈ సంసారం యొక్క బురదని మాత్రం అంటించుకోకుండా ఉండే ముముక్షువులాగా ఆ హంసలు కూడా బురదలో ఉన్నప్పటికీ ఆ బురదని ఏమాత్రం తమకి అంటించుకోకుండా ఉన్నటువంటి హంసపక్షులతోటి ఆ సందేశాన్ని అందించారు ఆళ్వారు కిందటి పాసురంలో. మరి ఈ పాసురంలో ఎవరిని దూతలుగా పంపుతున్నారు అంటే కొన్ని తుమ్మెదలని దూతలుగా పంపుతూ ఉన్నారట. ఇప్పటి వరకు ఆళ్వారు పంపించినటువంటి దూతలందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి దూతలట. మిగతా వాళ్ళందరికీ కూడా 2 కాళ్ళు, హంసలకి 2 కాళ్లే, చిలుకలకి 2 కాళ్లే, అలానే కోకిళ్ళకి 2 కాళ్లే, నారపక్షి అంటే అదే నారపక్షులకి 2 కాళ్ళు, అన్ని 2 కాళ్ళు కలిగినటువంటి పక్షులు. కానీ ఈ తుమ్మెదలకి ఎన్ని కాళ్ళట? అరుకాలు ఒరువండే అని చెప్పినట్ల అడితొజుదే అని ఉన్నాయి అని చెప్పినట్టుగా ఇంకొక ఆళ్వారు 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలు, 8 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలు, 16 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలు, అలా ఎక్కువ కాళ్ళు కలిగినటువంటివి కనుక ఈ తుమ్మెదలు ఇంకా వేగంగా వెళ్తాయి, తన యొక్క సందేశాన్ని పెరుమాళ్ళకి విన్నవిస్తాయి అని ఆళ్వారు ఆశపడుతూ ఉన్నారు ఈ తుమ్మెదలని దూతలుగా పంపుతూ. అరుకాలు ఒరువండే అంటే ఏమిటట? ఆచార్యుడి యొక్క అరుకాలు అంటే 6 కాళ్ళు. ఎప్పుడు మనకి 6 కాళ్ళు మన శిరస్సును పెట్టుకునే వాళ్ళలాగా ఉండాలి మనం. ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళు 2, ఆచార్య పత్ని ధర్మపత్ని యొక్క తిరువడిగళ్ళు 2, ఆచార్యుడి యొక్క తిరుక్కుమారుల యొక్క తిరువడిగళ్ళు 2. అచ్చగా 2 కాళ్ళు ఉన్నాయనుకోండి, తలకి ఎక్కడో ఒక మూలకు వచ్చేస్తాయట. అది పెద్ద అలంకారంగా కాదు. కానీ అవే ఇంకొక 2 కాళ్ళు ధర్మపత్ని గారి కూడా వస్తే కొంత భాగమే నిండుతుందట శిరస్సు. కానీ తిరుక్కుమారులవి కూడా ఆ తిరువడిగళ్ళు కూడా కలిస్తే మొత్తం శిరస్సు అంతా మనకి అలంకారప్రాయం అవుతుంది. కనుక అలాంటి 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలని దూతలుగా పంపుతూ ఉన్నారట ఆడవాళ్ళు. ఎందుకు? తమ కార్యం త్వరగా నెరవేరుతుంది అనే ఒక ఆశతోటి. భాష్యం. వేరుకొండు ఉమ్మయా నిరందేన్ వెరివండి నంగాళ్ పేరునీరు పంబై వడపాలై తిరువన్వண்டూర్ మారిల్ పోర రక్కన్మదిల్ నీరెగచ్చెత్తు గంధ వేరు సేవగనార్కు ఎన్నయం ఉళల్ ఎన్మింగళే. మారిల్ పోర రక్కన్మదిల్ నీరెగచ్చెత్తు గంధ. అదిగా రావణ సంహారం కావించిన తర్వాత, సీతాపిరాటిని రక్షించిన తర్వాత ఇంకా రక్షణ కోటిలో ఇంకెవ్వరూ లేరనుకొని ఆయన ఉగంద సంతోషంగా ఉన్నాడు. కానీ అలాంటి ఉగంద వేరు సేవగనార్కు, అలాంటి వీరత్వం కలిగినటువంటి ఆ చక్రవర్తి తిరుమగనారికి
ఎన్నయ్యం ఉళల్ ఎన్మింగళే, నేను కూడా ఒకతిని ఉన్నాను అని తెలియచేయండి అనేది ఆళ్వందార్ల యొక్క నిర్వాహం. అదే రామానుజుల వారి యొక్క నిర్వాహం ఎలా ఉంటుంది? వారు ఏం చెప్తారు అంటే, ఆళ్వందారు చెప్పినటువంటి నిర్వాహం బాగుంది అంటే సీతాపిరాటిని రక్షించిన తర్వాత ఇంకెవ్వరూ లేరని ఆయన అనుకుంటున్నాడేమో, నేను కూడా ఒక ఆమెను ఉన్నాను అని తెలియచేయండి అని ఆయన చెప్తే, వీరేం చెప్తారు దీనికి అర్థంగా? అలా కాదండి, విరోధి మొత్తం సీతాపిరాటిని సీతాపిరాటికి ఉన్నటువంటి శత్రువులందరినీ నశింపచేసిన తర్వాత శత్రువైన రావణాసురుణ్ణి ఇంకా శత్రువులు ఎవరు లేరు అనుకుంటున్నాడు. లోకంలో ఎవరికి ఇంకా శత్రువులు లేరు అనుకుంటున్నాడు. ఎందుకని? పెణ్పిరందారు కార్యం ఎల్లాం చేయడం. అదిగో నా సీతాపిరాటికి ఉన్నటువంటి శత్రు వర్గాన్ని నశింపచేయగానే పెణ్పిరందారు కార్యం ఎల్లాం చేయదోమని స్త్రీ లోకానికి ఉన్నటువంటి శత్రువర్గాన్ని మొత్తం నశింపచేశానని ఆయన అనుకుంటున్నాడు. అదేమిటండి, ఒక సీతాపిరాటికి ఆ ఉన్నటువంటి విరోధులని నశింపచేస్తే అది శత్రువర్గానికి మొత్తం, నారీ లోకానికి మొత్తం ఉన్నటువంటి శత్రువులని నశింపచేసినట్లు ఎలా అవుతుందండి? నారీణాం ఉత్తమ వధువు అని సీతాపిరాటి నారీ లోకానికే ఉత్తమమైనటువంటి వధువు కనుక ఆవిడికి శత్రువులని నశింపచేస్తే ఆ ఈ స్త్రీ లోకానికే శత్రువులందరినీ నశింపచేసినట్లని ఆయన అనుకుంటున్నాడు. మరి అవును ఆళ్వారే, అప్పుడు మిమ్మల్ని కూడా రక్షించినట్లే కదా. అంటే ఆవిడ్ని రక్షిస్తే, ఆవిడ శత్రువర్గాన్ని నశింపచేస్తే నన్ను రక్షించినట్లు ఎలా అవుతుంది అని అడుగుతోంది ఆళ్వార్ నాయక్. అవును, మరి నిన్నటి వరకు మీరు అన్ని పాసురాల్లో మిమ్మల్ని మీరు సీతాపిరాటిగా భావించారు కదా, అప్పుడు సీతాపిరాటికి ఉన్నటువంటి ఆ శత్రువులు విరోధ నిరసన జరిగింది అంటే అప్పుడు మీకు కూడా విరోధ నిరసన జరిగినట్లే కదా. అంటే కాదండి, నేను ఒక సీతాపిరాటితో సమం కాదు. ఎవరు? తిరుమగళ్, మన్మగళ్, ఆయిమగళ్ అని చెప్పబడి 3 పిరాట్టులతో సమానం. అందుకని ఒక సీతాపిరాటికి ఉన్నటువంటి శత్రువులని నిరసింపచేస్తే నాకున్న శత్రువులని నాకున్నటువంటి శత్రు నిరసనం చేసినట్లు కాదు. కాబట్టి నీ చేత రక్షించబడేటువంటి వాళ్ళల్లో నేను ఒకదాన్ని ఉన్నాను. అంటే సీతాపిరాటిని రక్షించటంతో రక్షవర్గం మొత్తం ముగిసిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నీ చేత రక్షించబడేటువంటి వాళ్ళల్లో నేను ఒకదాన్ని ఉన్నానని తెలుసుకోమని ఇదిగో రామానుజుల వారి నిర్వాహం. అంటే ఏమిటి? సీతాపిరాటిని రక్షించిన తర్వాత అందరినీ రక్షించేశానని ఆయన ఆనందపడుతున్నాడు అనేటువంటి విషయం ఆళ్వందార్ల భావన. కానీ ఈ రామానుజుల వారు చెప్పేది ఏమిటి? అది కాదండి, అదంతా కరెక్టే అయ్యుండొచ్చు, కానీ దీనికి ఇంకా చెప్పుకోవడం ఏమిటి అర్థం? ఇప్పుడు ఎన్నయ్యం ఉళల్, నన్ను కూడా ఉన్నదానిగా భావించండి అని చెబుతున్నారు. ఎందుకు ఉన్నదానిగా భావించండి అని చెప్తున్నారు అంటే, ఈమె లేదు అంటే స్వామి ఉండడు కనుక. కాబట్టి అలాంటి ప్రణయత్వ గుణం కలిగినటువంటి వాడు స్వామి కనుక ఆడపిల్లల కోరికలన్నీ తీర్చేశాను అనుకుని స్వామి ఆయన అలా ఉగందు సంతోషంగా ఉంటుంటాడు. కానీ నీ యొక్క రక్షవర్గంలో రక్షించబడవలసినటువంటి ఆళ్వార్ నాయకి ఒకటి ఉన్నది అని తెలియచేయండి అని ఆళ్వార్ నాయకి చెప్తున్నారు అని. అంటే సీతాపిరాటిని రక్షించాక అందరినీ రక్షించేయడం అయిపోయిందని ఆయన అనుకుంటున్నాడు అనేది మాత్రమే ఎవరిది? ఆళ్వందార్లకు నిర్వాహం, అంతే కదా, ఆళ్వందార్ల నిర్వాహం. కానీ వ్యాఖ్యాతలు ఏం చెబుతున్నారు? ఆళ్వందార్ల నిర్వాహానికి ఏమిటి? ఇంకా బహుశా ఆళ్వార్ నాయక్ ఇంకా లేదు అనుకొని ఆయన ఇటువైపు రావటం మానేసి ఉంటాడు. ఎన్నయ్యం ఉళల్, ఆ పాసురంలో చివరన్న చూడండి, ఎన్నయ్యం ఉళల్, నేను ఉన్నాను అని భావించమని చెప్పండి. అంటే ఏమిటి? నీ యొక్క రక్షవర్గంలో రక్షించబడవలసినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారని తెలియచేయండి అని ఎంబెరుమానార్ల యొక్క నిర్వాహం. ప్రతిపద వేరుకొండు ఉమ్మయ్యా నిరందేన్ వెరివండి నంగాల్ తేరునీరు పంబై వడపాలై తిరువన్వండూర్
மாறில் போர் ரக்கன் மதில் நீரிழச்செத்து கந்தா வேறு సేవగనార్కు ఎన్నయ్యం ఉళల్ ఎన్మింగళే. వేరు సేవగనార్కు అలాంటి పరాక్రమవంతుడికి నేను కూడా ఉన్నాను అని తెలియచేయండి. వెరివండి నంగాళ్. అది వెరివండి నంగాళ్ అంటే పరిమళం కలిగి పరిమళమే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటి తుమ్మెదలు, పరిమళించుతున్నటువంటి వండి నంగాళ్ గుంపుగా ఉన్నటువంటి ఓ తుమ్మెదలారా, ఉమ్మై మిమ్మల్ని వేరుకొండు అంటే విలక్షణముగా నుంచి యాన్ ఇరందే నేను యాచిస్తున్నాను. తేరునీరు పొంబై వడపాలై నిర్మలమైన జలాలు కలిగినటువంటి పంపానది యొక్క వడపాలై ఉత్తర తీరంలో ఉన్న తిరువణ్వండూరు అంటే తిరువణ్వండూరులో వేంచేసి ఉన్నటువంటి వాడు మారు ఒప్పు ఇల్లు లేని, మారు ఇల్లు అంటే ఒప్పు లేని, సాటి లేని, పోర్ అరక్కన్ యుద్ధము చేయగలిగినటువంటి రావణాసురుడి యొక్క మదిల్ కోటను నీరజ భస్మమయ్యేటట్లుగా సెత్తు నశింపచేసి ఒగంద సంతోషించినటువంటి ఏరుసేవగనార్కు అంటే శౌర్యము కలవాడైన సర్వేశ్వరుడికి ఉళల్ ఎన్నయ్యం ఎన్మింగళ్. ఉళల్ నిరీక్ష కోటి యందు ఈపెకోడ ఒకటి ఉన్నదని నన్ను తెలియచేయండి అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్ నాయకి తుమ్మెదలతోటి. ఓ తుమ్మెదలారా, మీతో చెప్పినట్లయితే నా కార్యం శీఘ్రంగా సిద్ధిస్తుందని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు వెళ్ళండి, ఆ పంపానదికి ఉత్తర తీరంలో ఉన్న తిరువణ్వండూరులో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి దగ్గరికి, గొప్ప పరాక్రమవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీ రక్షకోటిలో చేరిన ఈమె ఇలా అవస్థ పడుతూ ఉన్నదని నన్ను విన్నవించండి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి వేరుకొండు தன்னுடைய புஜபலத்தாலே சகல ஜந்து ஜாத்தமும் சுபரித்ராத்தமாய் செல்லா நிற்கச் செய்தே திருவண்வண்டீரில் உள்ள தன்னுடைய நிருவதிக சம்ருத்தியாலே என்னை மறந்த அவனுக்கு தனக்கு ரட்சணீயாய் இருப்பாள் நானும் ஒருத்தி உழல் ఎన్ను சொல்ல వేణుం ఎన్ను சில ఒండుகளை అపేక్షిక్కిరార్. తన యొక్క భుజబలంతో సకల జంతు జాతాన్ని చక్కగా రక్షిస్తూ ఉన్నప్పటికీ తిరువణ్వండీరులో ఉన్నటువంటి తన యొక్క నిరవధిక సంపత్తుతోటి నన్ను మరిచిపోయాడు ఆయన. అప్పుడు ఆయనతోటి తన చేత రక్షింపబడేటువంటి ఒక ఆమె ఉన్నది, నాను ఒరుత్తి ఉళల్ నేను ఒకదాన్ని ఉన్నాను అని సొల్లవేణుం ఎన్ను చెప్పవలను అని సెలవండుగలై అపేక్షిక్కిరా కొన్ని తుమ్మెదలని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసంలో. పన్నీరాయిరప్పడి అనంతరం ఆశ్రిత వ్యామోహ కార్యమాన విరోధి నిరసన సామర్థ్యத்தை உடையவனை குறித்து సెలవొండుగలై పోగ విడుగిరాள். ఆశ్రిత వ్యామోహ కార్యమైనటువంటి విరోధి నిరసన సామర్థ్యాన్ని కలిగినటువంటి ఆ రామచంద్రుడి గురించి. ఆశ్రితుల విషయంలో వ్యామోహం, ఆ వ్యామోహంతో వాళ్ళకు ఉన్నటువంటి విరోధుల్ని నశింపచేసేటువంటి వాడు. ఎవరి యొక్క విరోధుల్ని నశింపచేసినటువంటి వాడు? సీతాపిరాట్టి యొక్క విరోధుల్ని నశింపచేసినటువంటి వాడు. సీతాపిరాట్టి అంటే తనకి భార్య కాబట్టి ఆవిడకు ఉన్నటువంటి శత్రువుల్ని నశింపచేశాడండి. అది ఆశ్రితుల యొక్క విరోధి నిరసనం అని ఎలా చెప్తారు మీరు అని సందేహపడవలసిన అవసరం లేదండి. అందరు జీవులు కూడా పిరాట్టితోటి సమానమే. పిరాట్టితోటి ఆయనకి ఎలాంటి సంబంధం ఉన్నదో, పిరాట్టికి ఆయనతోటి ఎలాంటి సంబంధం ఉన్నదో, జీవులందరికీ కూడా పిరాట్టి మారులతో ఉన్న సంబంధం లాంటిదే సర్వేశ్వరుడితో ఉన్నది కనుక మనందరం కూడా ఆశ్రితులమే. అలా కానీ ఉదాహరణగా సీతాపిరాట్టి యొక్క విరోధుల్ని నిరసింపచేసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆయనని గురించి, ఆ రామచంద్రుడి గురించి చిల ఒండుగలై పోగ విడిగిరాడు కొన్ని తుమ్మెదల్ని పంపుతూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. ఎలా వెరివండి నంగాళ్ బ్రహ్మగంధ ప్రవిశతి ఎన్ను ముక్తనుక్కు అమరర్ సెన్ని పూవాన బ్రహ్మగంధ ప్రాప్తి పోలే உங்கள் போக விஷயமான பூவில் பரிமளம் சங்கிரமிக்கும்படியான ஒளிவை உடைய ஒண்டினங்காள்
గంధ ప్రవిశతి ఎన్ను ముక్తనుక్కు. ఇక్కడి నుంచి ఈ దేహాన్ని విడిచిపెట్టి అర్చరాది మార్గంగా శ్రీవైకుంఠానికి వెళ్ళి అక్కడ విరజా నదిని దాటి ఆవలికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడికి ఏం చేస్తాట? పరమాత్మక తిరువడిగళ్ళని ఆ జీవుడి యొక్క శిరస్సున అలంకారం చేస్తాట పరమాత్మ. అంటే తన యొక్క తిరువడిగళ్ళని ఈ జీవుడి యొక్క నెత్తి, ఈ ముక్త పురుషు యొక్క నెత్తి మీద పెడతాట. అలా బ్రహ్మగంధ ప్రవిశతి ఎందు ముక్తనుకు అమరర్ సెన్నిప్పువాన బ్రహ్మగంధ ప్రవిశతి. అంటే ఆ బ్రహ్మగంధం వచ్చి చేరింది, ఆ పరిమళాలు వచ్చి చేరాయి అని చెప్పేటువంటి ముక్త పురుషుడికి ఏం చేస్తాడు? ఇక్కడి నుంచి వెళ్ళిన ముక్త పురుషుడికి అమరర్ సెన్నిప్పువాన బ్రహ్మగంధ ప్రాప్తి పోలే. అమరర్ సెన్నిప్పువాన, అమరర్ అంటే నిత్యసూరులు, వాళ్ళ యొక్క శిరస్సు మీద అలంకరించుకునే పుష్పము లాంటివైనటువంటి ఆయన యొక్క తిరువడిగళ్ళను బ్రహ్మగంధ ప్రాప్తి పోలే. ఆ శిరస్సునవు ఆ తిరువడిగళ్ళను ఈ ముక్త పురుషుడు యొక్క నెత్తి మీద ఉంచి ఆ పరమాత్మ యొక్క తిరువడిగళ్ళ స్పరిశని వీళ్ళకి అందించినట్టు అలా చేస్తారట. కొన్నిసార్లు పరమాత్మకు తిరువడిగళ్ళల్లో సమర్పించినటువంటి ఆ పుష్పాన్ని ఈ ముక్త పురుషుడు యొక్క శిరస్సుకి అలంకారంగా సమర్పించినప్పుడు ఆ పుష్పాలలో సర్వగంధ అని చెప్పబడేటువంటి పరమాత్మ యొక్క తిరువడిగళ్ళు లేదా పరమాత్మ యొక్క తిరువడి సంబంధాన్ని కలిగినటువంటి ఆ పుష్పాలు ఎప్పుడైతే ఈ జీవుడి యొక్క నెత్తి మీదకి చేరతాయో, సర్వగంధ అని చెప్పబడేటువంటి పరమాత్మ, అన్ని కళ్యాణ గుణాలతోటి కూడినటువంటి పరమాత్మ యొక్క ఆ పరిమళాలన్నీ ఇదిగో ఈ జీవుడిలోకి వచ్చి చేరిపోతాయట. అప్పుడు ఎలా ఉంటాట ఈ జీవుడు? ఇంకా పూర్వం ఉన్నటువంటి స్థితి ఏమి లేదు ఈ జీవుడికి. ఇప్పుడు అది అప్రాకృతమైనటువంటి దివ్య తిరుమేని పరమాత్మ యొక్క ఆ కళ్యాణ గుణాలు ఆ పరిమళాలతోటి నిండిపోయి పరిమళమే ఒక ఆకృతి తాల్చినట్లుగా. ఏ పరిమళము? పరమాత్మ యొక్క దివ్య తిరువడిగళ్ళ యొక్క పరిమళం. ఎవరివా తిరువడిగళ్ళు? సర్వగంధ అని చెప్పబడేటువంటి పరమాత్మ యొక్క తిరువడిగళ్ళు శిరస్సును ఎప్పుడైతే ఉంచారో ఆ పరిమళాలతోటి నిండిపోతాడు ఈ జీవుడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు? వెరివండినంగాళ్, పరిమళం కలిగినటువంటి వండినంగాడు. వెరివుడయ్య వండినంగాడు అనట్లేదు, వెరి వండినంగాడు, పరిమళ తుమ్మెదలారా అంటున్నారు. అంటే పరిమళము కలిగిన తుమ్మెదలారా అనట్లేదు, పరిమళమే ఒక ఆకృతి తాల్చినటువంటి తుమ్మెదలారా అంటున్నారంటే ఏమిటి? ఇక్కడ ముక్త పురుషుడు ఎలా అయితే పరమాత్మక తిరువడిగల సంబంధంతో తాను సర్వగంధ అని చెప్పబడేటువంటి పరమాత్మతోటి సారూప్య మోక్షాన్ని పొందుతాడో అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ తుమ్మెదలు కూడా ఉంగల్ భోగ విషయమాన పూవిల్ పరిమళం సంక్రమి కుంబడియాన వడివయ్యుడయ్యా. అలానే ఈ తుమ్మెదలు ఏ పుష్పంలో అయితే చేరి ఉంటాయో ఆ పుష్పంలో ఉన్నటువంటి ఆ పరిమళాలన్నీ కూడా ఈ తుమ్మెదల్లోకి వచ్చి చేరిపోయి ఇప్పుడు తుమ్మెదలు వేరు, ఆ తుమ్మెదల వంటి మీద ఉన్న పరిమళం వేరు అన్నట్లు కాదు. ఏ పుష్పపు యొక్క పరిమళాలు ఈ తుమ్మెదలోకి చేరాయో ఆ పరిమళాలే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నాయట ఈ తుమ్మెదలు. అలాంటి వడివయ్యుడయ్య వండినంగాడు అంటే పరిమళమే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటి తుమ్మెదలారా ఉంగళై మిమ్మలని ఎలా ఇతర సజాతీయ బుద్ధి పన్నాదే అత్యంత వ్యావృత్త బుద్ధి పన్ని. మిమ్మల్ని ఇతరులతోటి సజాతీయులు అని భావించటం లేదు నేను, మీరు ప్రత్యేకం. ఏమిటి ఇతరులతో సజాతీయత అంటే ఇక్కడ ఎవరు ఇతరులు అంటే మొదటి నుంచి కోకిలలని, నారపక్షులని, హంసలని, అందరినీ దూతలుగా, చిలుకలని అన్నిటినీ కూడా దూతలుగా పంపుతూ ఉన్నారు కదా ఆళ్వార్ నాయకి. వాళ్ళలో మీరు సమానం అనుకోవట్లేదు నేను. ఇతర సజాతీయ బుద్ధి పన్నాదే అత్యంత వ్యావృత్త బుద్ధి పన్ని, వాటికంటే మీరు చాలా విలక్షణత కలిగిన వేరైనటువంటి వాళ్ళు అని భావించి ఉంగల్ వ్యావృత్తియే తంజం ఎన్నిరుక్కిరనాన్, మీకున్నటువంటి ఈ ప్రత్యేకతే రక్షకము అని భావించి ఉన్నటువంటి నేను. ఏమిటి మీకున్నటువంటి ప్రత్యేకత అంటే ఏ పక్షికైనా రెండు కాళ్ళే ఉంటాయండి, కానీ వీటికి 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలు. అంచేతి వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అదే నేను తంజం ఎన్నిరుక్కిర, అదే నేను రక్షకమని భావించినటువంటి నేను. ఉద్దేశ్యనాన అవన్ పక్కలు పన్నుం ప్రార్థనయ్యై అవన్ சேர்த்தரும் உங்கள் பக்கலிலே பண்ணினேன்
ఉద్దేశ్యనాన అవన్ పక్కలు పండుం ప్రార్థన అయ్యే. ఉద్దేశ్యం ఎవరు నాకు? సర్వేశ్వరుడు. కానీ ఇప్పుడు వాస్తవానికి ఉద్దేశుడైనటువంటి సర్వేశ్వరుడు విషయంలో చేయవలసినటువంటి ప్రార్థనని అవనై చేర్చుం ఉంగల్ పక్కలిదే, ఆయన దగ్గరికి చేర్చేటువంటి వాళ్ళు మీరు. కాబట్టి ఉంగల్ పక్కలి లేపండి, నేను మీ దగ్గర చేస్తూ ఉన్నానమ్మా ఆ ప్రార్థనని. విరజైకు అక్కరయ్యాన దేశంబోలే తెడింద నీరయ్యుడయ్య పంబైకు. అదిగో విరజైకు 6వ పదం ఏంటి? తేరునీరు పంబై. ఆ తేరునీరు తేట నీరు కలిగినటువంటి ఆ పంపా నది ఎలాంటిది? విరజైకు అక్కరయ్యాన దేశంబోలే. విరజానదికి ఆవల ఉన్నదంతా కూడా ఎలాంటిది? ప్రశాంతమైనటువంటిది ఆ శ్రీవైకుంఠం. అలాంటి విరజా నది దాటిన తర్వాత ఉన్న దేశములాగా శ్రీవైకుంఠం లాగా తెలింద నీరయ్యుడయ్య పంబైకు వడకరయ్యాన. అలానే విరజ లాంటిదేనట ఈ పంపా నది కూడా. రజము అంటే ఏమిటి? మాలిన్యము అని చెప్పుకుంటాం. అంటే మాలిన్యమేమీ లేనటువంటిది విరజ. అలాంటిదే తేట నీరు కలిగినటువంటిది పంపా అని చెప్పడం వల్ల ఆ విరజ లాంటిదైనటువంటి ఈ పంపా నదికి వడకరయ్యాన ఉత్తర దిక్కులో ఉన్నటువంటి తిరువణ్వండూరిల్, ఆ తిరువణవండూరులో ఎదిరిల్లాద యుద్ధత్తై ఉడయ్యనాయ్ యుద్ధ క్రౌర్య హేతువాన రాక్షస జన్మత్తై ఉడయ్య రావణన్. ఎదిరిల్లాద సాటి లేనటువంటి యుద్ధాన్ని చేయగలిగినటువంటి వాడు, యుద్ధ క్రౌర్య హేతువాన యుద్ధ క్రౌర్యానికి కారణమైనటువంటి, అలాంటి యుద్ధం చేయడానికి కారణం ఏమిటి? రాక్షస జన్మత్తై ఉడయ్య రావణన్. అలాంటి యుద్ధం చేయడానికి కారణమైనటువంటి రాక్షస జన్మ కలిగిన రావణాసురుడు అరణాగ విక్తమదిలై రక్షకంగా పెట్టుకున్నటువంటి ప్రాకారాలని. ఏమిటి? ఆ లంకా పట్టణానికి ఉన్నటువంటివి రాతి కట్టడాలు కాదట, ప్రాకారాలు రాతి కట్టడాలు కాదట. జలదుర్గం, వనదుర్గం, అలానే జలదుర్గం, వనదుర్గం, గిరిదుర్గం, ఇలా వీటినే ఆ లంకా పట్టణానికి ప్రాకారాలుగా కలిగినటువంటి వాడు. జలదుర్గం అంటే ఏమిటి? చుట్టూ సముద్రం. వనదుర్గం అంటే ఏమిటి? అడవులు. గిరిదుర్గం అంటే పర్వతాలు. ఇలాంటి రాతి కట్టడాలతోటి కట్టబడినటువంటి ఆ ప్రాకారాలు కాదండి. జలదుర్గ, వనదుర్గ, గిరిదుర్గాలనే ప్రాకారంగా కలిగినటువంటి ఆ మదిలై ప్రాకారాలని పొడి ఆంబడి అజిత్తు, అవన్నీ పొడి ఆంబడి నశించిపోయేటట్లుగా నశింపచేసి, పొడి అంటే భస్మమైపోయేటట్లుగా, అజిత్తు నశింపచేసి, అత్తాలే కృతకృత్యర్యన్నుంబడి ఒగందిరుప్పారాయ్. దాంతో అదిగో సీతాపిరాటికి ఉన్నటువంటి విరోధుల్ని నేను నశింపచేశాను అని, ఆ కృతకృత్యుణ్ణి అయిపోయాను అని. ఎలానయ్యా అంటే చేయవలసినటువంటి పని పూర్తయిందని ఒక విశ్రాంతి. మనం ఇంట్లో ఒక అమ్మాయి పెళ్ళో ఏదో ఒక శుభకార్యం పెట్టుకుంటాం. ఆ వివాహ శుభకార్యం అనుకోండి, ముందు నుంచి 1-2 నెలల నుంచి అన్ని హడావుళ్లే కదా. అన్ని అవి పర్చేజ్ చేయాలి, ఇవి పర్చేజ్ చేయాలి, ఇదిగో క్యాటరింగ్ ఆర్డర్ చెప్పాలి, టైలర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకో పని చేయాలని ఇలా బోర్డంతా హడావిడి పడిపోతాం కదా. ఆ హడావిడి పడిపోయిన తర్వాత ఏం చేస్తాం? వివాహం అయిపోతుంది, అమ్మాయిని అత్తోరింటికి పంపించేస్తాం. ఆ తర్వాత అమ్మయ్య ఇప్పటికి నేను కృతకృత్యుణ్ణి అయిపోయాను, అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేసుకోగలిగాను అని ఎలాగైతే నిశ్చింతగా ఉంటారో ఆ శుభకార్యాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు, శుభకార్యం పూర్తయ్యాక అలానే ఈయన కూడా కృతకృత్యర్యన్నుంబడి ఒగందిరుప్పారా, నేను కృతకృత్యుణ్ణి అయ్యా ఎందుకు? సీతాపిరాటిని రక్షించి అని ఒగందిరుప్పారాయ్ సంతోషించినటువంటి వాడై, అనుకూల ప్రతికూల విభాగమర ఎల్లార్కుం సంప్రతిపన్నమాన సమృద్ధి ఏవడైస్తానా. వీడు అనుకూలుడా, వీడు ప్రతికూలుడా అనే తారతమ్యం లేకుండా, అదిగో ప్రతికూలుడైనటువంటి రావణాసురుడి తమ్ముడి యొక్క విభీషణుడిని రక్షించాడు, అలానే ఇదిగో సుగ్రీవుణ్ణి రక్షించాడు. ఇలా వీళ్ళు ప్రతికూలురా అనుకూలురా అనేటువంటి తారతమ్యం, అనుకూలురా అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా రక్షించడం అనే సమృద్ధి కలిగినటువంటి పరాక్రమాతిశయత్తైవడయవర్కు, అలాంటి గొప్ప పరాక్రమాన్ని కలిగినటువంటి ఆ స్వామికి తాం సేవగం చేదు విరోధి నిరసనం పన్ని పెత్తవల్,
ఒడియా ఇవళం వరుత్తివళల్ ఎన్ను తాం సేవగం చేయదు తను తాను వీరత్వాన్ని చూపించి విరోధి నిరసనం కావించి పెత్తవాళ్ళు ఒడియా ఆ పొందినటువంటి ఆమె తప్ప ఎవరు ఆ విరోధ నిరసనం ఏరు సేవగనార్కు అన్నారు కదా, మదిల్ని మారిల్ పోర రక్కన్ మరిల్ నీరజ చెట్టు ఉన్న వేరు సేవగనార్కు. అలా లంకాపట్టణం యొక్క అదే గొప్ప రాక్షసుడైనటువంటి ఆ రావణాసుడి యొక్క లంకా పట్టణాన్ని నశింపచేసి శత్రువర్గాన్నంతా నశింపచేసి తన భార్య అయినటువంటి సీతమ్మని రక్షించుకున్నాడు కదా ఆయన. అదే తాం సేవకం చేయదు తమ వీరత్వాన్ని చూపించి విరోధి నిరసనం పన్ని విరోధ నిరసనాన్ని కావించి పెత్తావల్వజియా పొందినటువంటి ఆవిడ తప్ప ఇవళు వరుత్తివళల్ ఎన్ను. ఇక్కడ ఈవిడ ఇంకొక ఆవిడ ఉన్నది అని ఎన్నయ్యం సొల్లుంగోల్ నేను కూడా ఇంకా సత్త కలిగి ఉన్నాను అని తెలియచేయండి అంటున్నారు ఈ భావంలో. అవళయ్యోడే ఎన్నయ్యం ఇరుక్కు మున్పు సత్తయ్యోడే ఇరుందాల్ ఎన్నుంగోల్ ఎన్నుమాం. అదిగో ఇక్కడ ఇదేమిటి, మొదటిది ఆల్వందార్ నిర్వాహం కదా. అలా శత్రు నిరసనం చేసి సీతాపిరాటిని రక్షించిన తర్వాత ఇంకెవరూ లేరని ఆయన అనుకుంటున్నాడు. ఇవళు వృత్తి ఉళల్ ఈవిడ కూడా ఒక ఆవిడ ఉన్నది అని మీరు భావించమని ఆయనకి చెప్పండి. ఎందుకని సీతాపిరాటిని రక్షించిన తర్వాత ఆళ్వార్ నాయకి ఇంకెక్కడ ఉంటుందండి, ఆవిడ ఉండుండదు అని ఆయన అనుకుంటున్నాడు. కానీ నేను ఉన్నానని తెలియచేయండి ఆయనకని ఆ భావంలో. సరే ఆవిడ ఉన్నది అని ఎలా భావించాలి, ఎందుకు భావించాలి? அவளையொழி என்னையும் இருக்கு முன்பு சத்தையோடே இருந்தால் என்னுங்கோல் என்னுமோ. அவளையொழிய ఆవిడని తప్ప ఎన్నయ్యం ఇరుక్కు మున్బు సత్తయ్యోడే ఇరుందాల్ ఎన్నయ్యం ఇరుక్కు మున్బు నన్ను కూడా ఇరుక్కు మున్బు దీనికి పూర్వం సత్తయ్యోడే ఇరుందాల్ ఎన్నుంగోల్ ఎన్నుమా. ఇప్పుడు ఆళ్వార్ నాయక్ కనుక లేకపోతే ఆయన కూడా ఉండే అవకాశమే లేదు. ఎందుకని? అదిగో ఆనాడు మాయా రావణాసుడు ఏం చేశాడు, రామచంద్రుడి యొక్క మాయా శిరస్సును తెచ్చి చూపించాడు సీతాపిరాటికి. చూపిస్తే ఏమిటి, కానీ ఈవిడ ఏం చేశాడు, అదిగో రామచంద్రుడిని నేను సంహరించానమ్మా అని చూపించినప్పటికీ కూడా అదిగో సీతాపిరాటి ప్రాణాలతోటే ఉన్నది. మనం ఇంత క్రితం కూడా వచ్చింది మనకి ఇది కాలక్షేపంలో. అదేమిటండి, పతివ్రత అయినటువంటి స్త్రీ భర్త లేడు అనేటువంటి వార్త వినగానే ఈవిడ కూడా ప్రాణాలతో ఉండకూడదు కదా. మరి సీతాపిరాటి అలా ప్రాణాలతో ఉండటానికి కారణం ఏమిటి అంటే ఏమిటి, ఆయన నిజంగా లేకపోతే కనుక ఈవిడ అలానే లేకుండా ఉండేదేమో. కానీ ఆయన నిజంగా లేకుండా లేడు కదా, తీసుకొచ్చింది రావణాసుడు మాయాశిరస్సు కావటం చేత ఆయన నిజంగా ప్రాణాలను విడిచిపెట్టలేదు కనుక సీతాపిరాటికి అలాంటి స్థితి కలుగలేదు అని చెప్పినట్లుగా అవళయ్యోజే ఎన్నయ్యం ఇరుక్కు మున్పు సత్తయ్యోడే ఇరుందాల్ ఎన్నుంగోల్ ఎన్నుమాం. ఆవిడ తప్ప అవళయ్యోజే ఆ సీతాపిరాటి తప్ప ఎన్నయ్యం ఇరుక్కు మున్పు ఎన్నయ్యం నన్ను కూడా ఇరుక్కు మున్పు సత్తయ్యోడే ఇరుందాల్ ఎన్నుంగోల్ ఎన్నుమా. ఆ సీతాపిరాటి కాకుండా నేను కూడా ఇరుక్కు మున్పు దీనికంటే మున్పు సత్తయ్యోడే ఇరుందాల్ సత్త కలిగి ఉన్నాను అని ఇరుందాల్ ఎన్నుంగోల్ నేను సీతాపిరాటి కాకుండా నేను కూడా ఉళల్ సత్తతోటి ఉన్నాను అని తెలియచేయండి. ఇత్తాల్ దీని చేత ఏం తెలుస్తోంది మనకంటే ఆచార్య యొక్క స్వరూపము. యచోభిహి సురభిహి ఎంగిరపడియే ఘటకరుడయ భగవదనుభవ ప్రధయ్యాల్ వంద సౌరభ్యంతోత్తు ఇరదు. యశోభిహి కీర్తి కలిగినటువంటి వాడు అని, సురభిహి పరిమళాలు కలిగినటువంటి వాడు ఆచార్యుడు. ఎలాంటి పరిమళాలు కలిగినటువంటి వాడు ఆచార్యుడు అంటే రసోవైసహ అనే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను ఎప్పుడూ పరమాత్మతోటి కూడి అనుభవించటం వల్ల పరమాత్మకి ఉన్నటువంటి పరిమళాలన్నీ తాను కూడా కలిగి ఉంటాడు ఆచార్యుడు అని. ఆ ప్రధయ్యాలు వంద సౌరభ్యంతో ఘటకరుడయ్య భగవద్ అనుభవ ప్రధయ్యాలు భగవంతుణ్ణి అనుభవించటం వల్ల వచ్చినటువంటి ఆ కీర్తితోటి వచ్చిన సౌరభ్యంతో తుగడదు పరిమళాలు మనకు కలుగుతున్నాయి. వెరి ఎన్ను తేజస్సాయ్ ఔజ్వలమాగవం. వెరి అంటే తేజస్సు అని చెప్పచ్చు, ఔజ్వల్యము చెప్పచ్చు. ఇది విషయం. పత్తాం పాటు ఏదైనా విషయం ఇద్దరి యొక్క నిర్వాహాల్లో తారతమ్యం తెలుసుకోలేకపోతే గనక మనం నాకు అది అందించడం చేత కాకపోతే
గోష్ఠి అయిన తర్వాత ఏదైనా సందేహాలు ఉంటే మనం పూర్తి చేసుకుందాం. ముందు మొదట వినండి, సందేహాలు పెట్టుకోకుండా. சில ஒண்டுகளை குறித்து அவர் இத்தலையில் சத்தையும் எல்லையன் நிருப்பார் அவளும் உழல் என்று சொல்லுங்கோள் என்கிறார். சில ஒண்டுகளை குறித்து, అదిగో వేరు సేవనా ఎన్నై ఉళల్ ఎన్మింగళే, అదిగో ఆ వీరుడికి ఎన్నయ్యం ఉళల్, నేను కూడా ఉన్నాను అని తెలియచేయండి అంటున్నారు కదా. அவர் இத்தலையில் சத்தையும் எல்லை ఎన్నిరుప్పారు అవళం ఉళల్ ఎన్ను సొల్లుంగోల్ ఎన్గిరాల్. కొన్ని తుమ్మెదల గురించి ఆయన ఆళ్వార్ నాయకు లేదు అనుకుంటున్నాడు, ఆవిడ కూడా ఉన్నది అని తెలియచేయండి అని ఆళ్వందార్ల యొక్క నిర్వాహం అది. అయితే రామానుజుల వారి యొక్క నిర్వాహం ఏమిటి ఇప్పుడు అర్థమై ఉంటది కదా. ఆయన నేను లేననుకుంటున్నాడు, రక్షవర్గంలో సీతాపిరాటిని రక్షించిన తర్వాత ఇంకెవరు లేరనుకుంటున్నాడు, అసలు నేనే లేననుకుంటున్నాడు. కాబట్టి నేను ఉన్నానని తెలియచేయండి అంటున్నారు ఆళ్వందార్ నిర్వాహంలో. ఇప్పుడు ఎంబెరుమానాల నిర్వాహం ఏమిటి? ఇత్తలై ఇల్లయ్యాగిల్ అత్తలై ఉండాగ కూడాదు. ఇత్తలై ఆళ్వార్ నాయకు లేకపోతే ఆయన ఉండే అవకాశమే లేదు. పెన్ పిరందార్ కార్యం ఎల్లాం చేయదేవం ఎన్ను కృతకృత్యరా ఇరుక్కిర అవర్కు. స్త్రీలోకానికి మొత్తానికి ఉన్నటువంటి కార్యాలన్నీ మేము చేసేసి కృతకృత్యుడునయ్యాను అనుకుంటున్నాడు కదా సీతాపిరాటి యొక్క విరోధుల్ని నిరసింపచేసి. అందుకని రక్షవర్గత్తిలే నాను ఒరుత్తు ఉండు ఎన్ను సుల్లుంగోడు ఎన్గిరాడు. నువ్వు రక్షించవలసినటువంటి రక్షవర్గంలో నాను ఒరుత్తి, నేను ఒక ఆమెను ఉన్నాను అని సొల్లుంగోడు వెళ్ళి చెప్పండి అంటున్నారు అని ఎంబెరుమానార్ అరుడిచ్చేవారు. అంటే మొదట ఆళ్వందార్ నిర్వాహం ఏమిటయ్యా అంటే, ఆళ్వార్ నాయకు లేదు అని ఆయన అనుకుంటున్నాడు. సీతాపిరాటిని రక్షించిన తర్వాత ఆయన సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? ఇంకా ఆళ్వార్ నాయకు లేదు, ఎవరు లేరు కనుక నేను రక్షించాల్సినటువంటి సీతాపిరాటిని రక్షించాను అని ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన నేను లేననుకుంటున్నాడు కనుక నేను ఉన్నాను అని తెలియజేయండి అనేది ఆళ్వందార్ నిర్వాహం. రామానుజుల వారి నిర్వాహంలో ఏమిటి? విరోధి వర్గం ఇది, నేను లేకపోతే ఆయన ఉండే అవకాశం లేదు కనుక ఆయన ఉన్నాడంటే నేను ఉన్నానని అర్థం కనుక, కాబట్టి ఏం చేయాలి మీరు? సీతాపిరాటి కార్యం చేసి పెన్పెరంత స్త్రీలోకానికి మొత్తానికి నేను ఉపకారం చేశానని ఆయన అనుకుంటున్నాడు, కృతకృత్యుడుగా ఉన్నానని. కానీ రక్షించవలసిన నీ రక్షకోటిలో ఇంకొక దాన్ని నేను ఉన్నాను అని తెలియచేయండి అని ఎంబెరుమానాల యొక్క నిర్వాహం ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నా. వేరుకొండు ఈడు వ్యాఖ్యానం. వేరుకొండు திக்குக்கள் தோறும் முதலைகளை போகவிடா நிற்கச் செய்தே திருவடி கையிலே திருவாடி மோதிரம் கொடுத்து விட்டா போலே காணும். ఏది? దిక్కుక్కల్ దోறும் మొదలగలై పోగవిడా నిற்கச் செய்தே. ఏం చేశాడు ఈయన? సుగ్రీవుడు అన్ని దిక్కులకి వానరాల్ని పంపించాడా? పంపించినప్పటికీ తిరువడి యొక్క శ్రీహస్తంలోనే ఆ గుర్తుగా ఇచ్చేటువంటి ఉంగరాన్ని ఇచ్చి పంపించినట్లుగా విశేషేణతు సుగ్రీవో హనుమత్యర్థం ముక్తవాన్ ఎన్నా పోలే హనుమత్ అర్థం ముక్తవాన్. అది హనుమతి అర్థం ముక్తవాన్. హనుమతి ఎలా? అందరినీ అన్ని దిక్కులకి వెతకడానికి పంపించాడు కదా, కానీ ఆ అడయాళం గుర్తుని మాత్రం ఎవరికి ఇచ్చి పంపించాడు? ఉంగరాన్ని హనుమంతుడికి మాత్రమే ఇచ్చాడు అని చెప్పినట్లుగా ఉమ్మై ఇంతమంది ఉన్నారు దిక్కు ఏది ఇన్ని పక్షుల్ని పంపించినప్పటికీ కూడా ఉమ్మై మిమ్మల్నే నేను నా కార్యం నెరవేర్చే వాళ్ళలాగా భావిస్తున్నా. ఏం చేత? ఇరందార్ కార్యం సేదదన్ని నిర్కమాట్టాద ఉంగళై. ఎవరైనా ఒక కార్యాన్ని ప్రార్థిస్తే ఆ కార్యాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసే స్వభావం కలిగినటువంటి ఉంగళై మిమ్మల్ని సేదదు అంది నిర్కమాట్టాద, వాళ్ళ కార్యం పూర్తి చేస్తే తప్ప నిలబడలేనటువంటి మిమ్మల్ని. యాను నేను ఎలాంటి నేనో తెలుసా? అవనుడయ మొదలెరుప్పు పోలే కాణుం ఇవళదు. వాస్తవానికి అవనుడయ మొదలెరుప్పు పోలే కాణుం ఇవళదు. ఆయన వాస్తవానికి ఆయనే నన్ను వచ్చి ప్రార్థించాలి, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను నేను? ఆయన దగ్గరికి మిమ్మల్ని ప్రార్థించేటట్లుగా ఉన్నా నేను. అవనుడయ మొదలెరుప్పు పోలే కాణుం ఇవళదు. ఆయన వచ్చి ఎలాగైతే ఆళ్వార్ నాయకిని ప్రార్థిస్తారో అలా నేను ఈవేళ మిమ్మల్ని ప్రార్థించేటట్లుగా ఉన్నా. అలాంటి నేను యాన్ ఇరందేన్ నేను ప్రార్థిస్తున్నా.
అవంతాన్ ఇరక్క ఇరుక్కుం అవడిరే, అవంతాన్ ఇరక్క ఆయన ప్రార్థించగా ఇరుక్కుం అవడిరే ఉండేటువంటి ఆవిడ. అంటే ఆయన ప్రార్థిస్తాడు ఈవిడ్ని, వాస్తవానికి ఈవిడ కాదు ప్రార్థించే పాపం, ఆయనే ప్రార్థిస్తాడు ఆళ్వార్ నాయకిని. ఇవల్ పక్కలిలే తాజ నిర్పాన్ అవనాయిత్తు, ఇవాళ పక్కలిలే అలాంటి స్వామి వాస్తవానికి ఈవిడ దగ్గరికే వచ్చి ప్రార్థించి ఆళ్వార్ నాయకి నా మీద కాస్త కటాక్షాన్ని చూపించని ప్రార్థించేటువంటి ఆయన ఇవాళ పక్కలిలే తాజ నిర్పానవనాయిత్తు, ఈవిడ విషయంలో ఇవాళ కాస్త ఆలస్యం చేసేవాడిలాగా ఉన్నాడు. అంటే వేరుకొండు ఇవత్తై ఇరక్క వేండువాన్ ఎన్నెన్నిల్, వేరుకొండు ఇవత్తై ఇరక్క వేండువాన్ ఎన్నెన్నిల్ అని ప్రత్యేకంగా ఈ తుమ్మెదలనే ఎందుకు ప్రార్థించటము అంటే ఆ విషయాన్ని తర్వాత చెప్పుకున్నా, ముందు పైన అడిగిన వాటిల్లో కొన్ని సందేహాలు. ఏమని? వేరుకొండ అరుంబదంలో చూడండి, రెండో సెలవొండుగలై ఇత్యాది తర్వాత ఒళల్ ఎన్నదుక్కు అర్థం. ఆళ్వార్ నాయక్ ఏం తెలియజేస్తున్నారు? ఒళల్ నేను ఉన్నానని తెలియచేయండి. ఒళన్ అని అనాలి కదండి, ఒళల్ అని ఎందుకు అన్నారు? ఒళన్ అంటే పుంలింగ వాక్యం, పుంలింగ పదం. ఒళల్ అంటే స్త్రీలింగ పదం కనుక ఇక్కడ నాయకీ భావంతో పంపుతున్నారు కనుక పక్షులని ఒళల్ అని చెప్పుకున్నారు, అదైపోయింది. ఒళల్ ఎన్నదుక్కు అర్థం. ఒళల్ అంటే అసలు అర్థం ఏమిటట? ఉండా ఇరుక్కిరాల్ ఎన్నిరే, ఉండా ఉన్నావిడా అని కదా అర్థం. ఇది వెరుమనే సొల్లక్కూడా మయ్యాలే, ఆవిడ ఉన్నది అని ఒట్టినే చెప్తే అలా అయిపోతుందండి, ఉన్నదని తెలియచేయాలండి, కారణాలు చూపించాలి కదా. అవన్ ఇల్లై ఎన్ను నినైతానాగ వేణుం ఎన్ను తిరువుళ్ళం పత్తి, ఒత్తినే ఒళల్ నేను ఉన్నాను అని ఎలా చెప్తారు? ఒత్తినే అలా ఇప్పుడు ఒత్తినే ఇది నేను ఉన్నాను అనే మాట ఎందుకు అనుకుంటారు ఎవరైనా? ఒక చోట ఒక కోవెల్లో ఒక వ్యక్తి ఒక స్తంభానికి పక్కన నిలబడి ఉన్నాడు, అందరికీ ప్రసాద వినియోగం అయిపోతోంది. ప్రసాద వినియోగం అవుతూ ఉంటే ఈ స్తంభానికి ఒక పక్కగా నిలబడి ఉన్నాడు ఈ వ్యక్తి. అందరికీ ప్రసాదాలు పెట్టడం అయిపోయాయి, కానీ ఈ ప్రసాదానికి పెట్టలేదు, ఈ వ్యక్తికి ప్రసాదం పెట్టలేదు. పెట్టకపోతే అందరికీ తీర్థ ప్రసాదాలు అందాయా అని అడిగారు స్వామివారు. అడిగాను, నేను ఉన్నాను అని చెప్పారు ఆ వ్యక్తి. చెప్పాను అంటే ఏమిటి? ఉళల్ నేను ప్రాణాలతో ఉన్నాను అని చెప్పినట్లు అర్థం కాదు, నేను కూడా ఉన్నాను ఇంకా ప్రసాదం పెట్టించుకోవలసిన వాళ్ళలో అని అర్థమే కదా. అలానే ఇక్కడ ఉళల్ అనేటువంటి ఉండాయిరుక్కిరాల్ ఎన్నిరే, ఇది వెరుమన్నే సొల్లు కూడా అమయ్యాలే, ఒత్తినే నేనొకదాన్ని ఉన్నాను అని ఎందుకు చెప్తుంది ఆళ్వార్ నాయకి అంటే, అవన్ ఎల్లయ్యెన్ను నేనైతానాగ వేణుం ఎన్ను తిరువళ్ళం పట్టి, ఉళల్ 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 ఎన్మింగళే నేను ఉన్నానని చెప్పండి అని ఆళ్వార్ నాయకి ఒత్తినే ఆ మాట ఎందుకు అంటుంది అంటే, కాదండి ఆయన దృష్టిలో ఆయన ఏమనుకుంటున్నాడు? ఎల్లయ్యెన్ను నేనైతేనాగ వేణుం, ఆయన నేను లేను అని భావిస్తున్నాడు. అందుకని ఆళ్వార్ నాయక్ ఏం చెప్పింది? ఉళల్ నేను ఉన్నాను అని తెలియచేసింది ఆవిడ. అప్పుడు సత్తయ్యల్లయ్యన్ నిరుప్పర్యంగురారు అంటే ఎప్పుడు? తిరువళ్ళం పచ్చి సత్తయ్యల్లయ్యన్ని ఇరుప్పరెంగిరార్ అప్పోదు ఎన్నయ్యం అంటే సత్త లేని దానిగా ఉన్నాను అంటే అసలు సత్తే లేదు, ఆళ్వార్ నాయకే లేదని ఆయన భావిస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో ఆళ్వార్ నాయక్ ఏం చెప్తుంది? ఎన్నయ్యం ఎంగిర శబ్దత్తుకు నిరంతొడక్కమాన వైల్లాద ఓపాది సత్తయ్యం ఎల్లయ్యన్ను అర్థమాగ తిరువళ్ళం పత్తి ఎన్నయ్యం ఉళల్ ఎన్మింగళే, ఎన్నయ్యం నన్ను కూడా నేను కూడా ఉన్నాను అని భావించమని ఆయనతో చెప్పమన్నారు. అసలు లేదు అని భావిస్తే కదా నేను ఉన్నాను అని తెలియచేయాలి. ఎందుకంటే ఆయన నేను లేను అనుకుంటున్నాడు కాబట్టి ఒళ్ళలు నేను ఉన్నాను అని తెలియచేశారు. అయితే ఎన్నయ్యం నేను కూడా ఉన్నాను అని ఎందుకు తెలియచేస్తోందట ఆళ్వార్ నాయకి? నిరంతరొక్క మానవ ఇల్లాద ఓపాది సత్తయ్యం ఎల్లయ్యన్ను అర్థమాగా తిరువళ్ళం పత్తి కిందటి పాసురాల్లో ఏరాళు మెరయోను తిరుముఖన్ దిశైముఖనం తిరుమ ఏరాళు మెరయోను దిశముఖనం తిరుమగలం అనేటువంటి పాసురాల్లో మణిమామయ కురవిలమే
மடநெஞ்சால் குறவிலமே நிறைவினால் குறவிலమే తలి నిరత్తాలు కురవిలమే అరివినాలు కురవిలమే ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పారు కదా. మణిమామై కురవిలమే, ఈ తిరుమేనితో నాకేం పని లేదు. మడనెంజాలు కురవిలమే, ఈ మనస్సుతోటి నాకేం పని లేదు. నిరైవినాలు, ఈ పూర్తితోటి నాకేం పని లేదు. తలి నిరత్తాలు, ఆ కాంతితోటి నాకేం పని లేదు. అరివినాలు, ఈ జ్ఞానము నాకొద్దు. కిలరొలియాలని, ఇలా అన్ని నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు, వీటితోటి నాకు ఇంకేమిటి పని అని ఆళ్వార్ నాయకి చెప్పారు కదా. అనుకున్నట్ట అన్ని వద్దన్న తర్వాత ఇంకా ఈవిడ మాత్రం ఏముంటదిలే, అందుకని ఆవిడే లేదు అనుకుంటున్నట్ట ఆయన. అది ఆళ్వార్ నాయకు యొక్క భావన. అర్థమై ఉంటుంది కదా. సత్తయం ఎల్లై ఎన్నిరుప్పరు ఎన్గిరారు. అప్పుడు ఎన్నయ్యం నన్నును అని చకారం చెప్పడానికి అర్థం ఏమిటంటే, నిరంతొడక్క మానవయ్యల్లా ఇల్లాదవోపాది సత్తయం ఎల్లై ఎన్ను అర్థమాగా తిరువుళ్ళంపత్తి సత్తయం ఎల్లై. ఇవన్నీ కూడా మణిమామయ్య కురవెలమే, వీటన్నిటితో పాటుగా సత్త కూడా లేనివాడి వలె ఆయన భావిస్తున్నాడని భావించి ఆళ్వార్ నాయకు ఏం చెప్తుంది, ఎన్నయం ఎలా ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో మనుషులు ఉన్నటువంటి సందడి ఏం వినపడట్లేదు. ఇంట్లో లైట్లు వెలగటం లేదు, మనుషులు మాట్లాడుకున్నట్లు శబ్దము వినపడట్లేదు, తలుపులు తీయట్లేదు, గేట్లు తీయట్లేదు, వీధి గుమ్మంలో ముగ్గు వేయటం లేదు. ఇలా ఏ విధమైనటువంటి సందడి లేదనుకోండి, ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు అనుకుంటాం కదా. ఎందుకని వీటన్నిటిని బట్టి గుర్తేమిటి, వీధిలో ముగ్గు లేదు, తలుపులు తీయటం లేదు, లైట్లు వేయటం లేదు, ఇవన్నీ లేవంటే ఆ ఇంట్లో ఎవరూ లేరనుకుంటాం కదా. కానీ ఒక వ్యక్తి నేనున్నాను ఈ ఇంట్లో అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఎన్నయ్యం అంటే తలుపులు తీయకపోయినా, ముగ్గులు వేయకపోయినా, లైట్లు వేయకపోయినా, నీటి శబ్దం వినపడకపోయినా ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నట్లుగా, ఇదిగో మణిమామయ్య కురవెలమే అని ఈ అన్ని పోగొట్టుకున్నా కూడా నేననే దాన్ని ఉన్నాను అని చెప్పడానికి ఎన్నయ్యం, ఎన్నయ్యం ఉళల్, నేను ఉన్నాను అని చెప్పడానికని. అంటే ఆయన అలా ఇవన్నీ లేవు కదా, ఆళ్వార్ నాయకి కూడా లేదు అనుకుంటూ ఉన్నాడేమో. ఎన్నయ్యం ఉళల్, నేను ఉన్నదానిగా భావించమని చెప్పు అని. సత్తయం ఎల్లయ్యన్ నిరుపరెన్గిర ఆళ్వందార్ నిర్వాహత్తుక్కు ఊళల్ జెన్గిర పదత్తుక్కు స్వారస్యం ఉండు. ఇది ఆళ్వందార్ నిర్వాహంలో ఏమిటి, ఈ ఉళల్ అనేటువంటి పదానికి ఒక స్వారస్యం ఉన్నదండి. ఈ ఉళల్ నేననేటువంటి దాన్ని ఒకదాన్ని ఉన్నానని ఆయనకి తెలియజేయండి అని చెప్పడంలో ఒక స్వారస్యం ఉన్నది. కానీ ఆ చశబ్దానికి కానీ ఎన్నయ్యం అనేటువంటి ఆ చశబ్దానికి కానీ మారిల్పోరు హరక్కన్మదిల్ నీరజెత్తుకొంద వేరు సేవగనార్కు అనేటువంటి లంకాపట్టణానికి రాజు అయినటువంటి రావణాసురుడు, ఆ రావణ సంహారం చేసినటువంటి వీరత్వం, వీటన్నిటికీ ఏమి వాటికి స్వారస్యమేం లేదు. కాబట్టి ఎంబెరుమాన నిర్వాహత్తులే ఇవయ్య రెండుక్కుం స్వారస్యముండు. కాబట్టి ఎన్నయ్యం అని చెప్పడం వల్ల ఇదిగో నేను కూడా ఒకదాన్ని ఉన్నాను నీ రక్షవర్గంలో అని ఎంబెరుమానారు చెప్పేటువంటి విషయంలో ఈ చకారానికి మారిల్పోరు దగ్గర నుంచి ఎన్నయ్యం ఒళ్ళడి దగ్గర దాకా స్వారస్యం ఉన్నదని స్వారస్యంగా అర్థం చెప్పుకోవచ్చని. ఈ ఒళ్ళల్ అనేటువంటి పదానికి స్వారస్యం ఏం లేదు. రామానుజుల వారి దాంట్లో ఒళ్ళల్ ఉన్నాను అని చెప్పే పదానికి ఏ అర్థం ఏ పెద్ద అందమైన ప్రత్యేకమైన అర్థం చెప్పుకోవక్కర్లేదు. ఆళ్వందార్ నిర్వాహంలోనేమో ఒళ్ళల్ అనే పదానికి ప్రాధాన్యం. రామానుజుల వారి నిర్వాహంలో మారిల్ పోర రక్కన్మదిల్ నీరజెత్తుకొన్న వేరు సేవగనార్కు ఎన్నయ్యం అనేటువంటి దానికి ప్రాధాన్యం. అర్థమై ఉంటుంది అనుకుంటున్నా, విషయం చాలా క్లిష్టంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎన్నయ్యం ఉడల్ నేను లేనని ఆయన అనుకుంటున్నాడు, ఇవన్నీ లేకపోవటం చేత నేను ఉన్నాను అని తెలియజేస్తోంది ఆళ్వార్ నాయకి. సరే, వేరుకొండు ఇవత్తయ్యరక్క వేండువాన్ ఎన్నెన్నిల్, వేరుకొండు ఇవత్తయ్యరక్క. ఇప్పుడు మరి తుమ్మెదలను ఎందుకండి ప్రార్థిస్తోంది ఆళ్వార్ నాయక్ అంటే, అవత్తిలుం ఇవై పదస్థమాగయ్యాలే, అవత్తిలుం ఇవై పదస్థమాగయ్యాలే. ముందు పంపించినటువంటి ఆ పక్షులన్నిటికీ 2 కాళ్లే ఉన్నాయి, కానీ వీటికి 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలు కనుక, అంటే తుమ్మెదల్ని పంపడానికి ప్రాధాన్యం ఏమిటంటే వాటికి 2 కాళ్ళు ఉన్నాయండి, ఇవి 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలు కనుక ఇవి
6 కాళ్ళు కలిగినటువంటివి కావటం చేత వీటిని పంపుతున్నారని ఒక అర్థం. ఇన్నం వండ్రు ఇంకొక విషయం ఏమిటి, సదోభీతియం ఇన్నిక్కే, సభలోకి వెళ్ళటానికి ఈ తుమ్మెదలకి ఏ భయము లేదట. ఎందుకని వల ఎత్తే ఇరుందు వార్తై సొల్లవం ఒత్తే, ఈ సభలోకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వట ఈ తుమ్మెదలు. ఎక్కడి దాకా వెళ్తాయండి, చిలుకలని పంపించినా, హంసల్ని పంపించినా, కొంగల్ని పంపించినా, కోకెళ్ళని పంపించినా, ఇవన్నీ పెరుమాళకి ఎదురుగా నిలబడి ఇదిగో ఆళ్వార్ నాయకి చెప్పినటువంటి మాట ఇది అని ఇంతవరకు మాత్రమే తెలియచేస్తాయి. కానీ ఈ తుమ్మెదలకి అంత సామర్థ్యం ఏమిటి అంటే, ఇవి ఎక్కడికి వెళ్తాయట, నేరుగా పెరుమాళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ పెరుమాళ యొక్క కిరీటంలో తిరుత్తుజాయ మాల ఉంటుందా, మెడలో ఒక తిరుత్తుజాయ మాల ఉంటుందా, ఆ తిరుత్తుజాయి మధువుని స్రవింపచేస్తూ ఉంటుంది కదా, ఆ తిరుత్తుజాయిలో చేరి ఆ మధువుని ఆస్వాదిస్తూ పెరుమాళ యొక్క శరీరం మీదే ఉంటుంది, పెరుమాళ మీదే వేయించేసి ఉంటుంది ఈ తుమ్మెద. అంతేకాకుండా ఈ తుమ్మెదకి ఒక ప్రత్యేకత కూడా ఉన్నదట. ఏమిటి ఆ ప్రత్యేకత అంటుందట పెరుమాళతోటి, నేను నాకు చాలా ఆంతరంగికురాల్ని అంటుందట పెరుమాళతోటి. అని ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఆలోచించే పని లేదట తుమ్మెదకి. ఎంచేత అంటుందట పెరుమాళతోటి ఈ తుమ్మెద. ఏది, పరకాల నాయకి విషయంలో పెరుమాళ్ళు ఏమన్నా తిరుప్పుల్లాని విషయం, నువ్వు ఆ తిరుప్పుల్లాని విషయం మర్చిపోయావా, ఆనాడు నీకు నేను ఎంత ఉపకారం చేశాను అంటుందట పెరుమాళతోటి. ఎందుకు, నేను నీకు చాలా ఆంతరంగికురాలిని కాబట్టి నువ్వు నేను చెప్పినటువంటి మాటని ధిక్కరించడానికి వీలు లేదన్నట్టు మాట్లాడుతుందట తుమ్మెద. ఎందుకని నీకు నాకు అంత ఆంతరంగికత ఏమిటి అని అడిగాడు అనుకో ఆయన. తిరుప్పుల్లాని విషయంలో నేను చేసిన ఉపకారాన్ని నువ్వు మర్చిపోయావా అంటుందట తుమ్మెద. ఏమి తిరుప్పుల్లాని, ఏమిటి అసలు కథ ఏమిటి అని అడుగుతాట ఆయన. అడిగితే అప్పుడు అంటుందట తుమ్మెద, నువ్వు మర్చిపోయావా ఆ కథని, తిరుప్పుల్లానిలో పరకాల నాయకిని కలవటానికి వెళ్ళాడు ఎవరు, పెరుమాళ్ళు. ఆ వెళ్ళేటప్పుడు ఈ తుమ్మెదను కూడా తీసుకొని వెళ్ళాడు. మరి అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నదో అది. వీళ్ళిద్దరి యొక్క కలయికకి గుర్తు ఏమిటయ్యా అంటే, సాక్ష్యం ఎవరయ్యా అంటే ఈ తుమ్మెద. ఇద్దరు కలిశారు, మళ్ళా ఎడబాశారు. ఏం చెప్పాడు ఆయన ఈ తుమ్మెదతోటి, ఇప్పుడు నిన్ను ఎవరు సాక్ష్యం ఉన్నారు అంటే, నువ్వు ఉన్నావు సాక్ష్యం అని చెప్తుంది పరకాల నాయకి. చెప్పినప్పుడు నువ్వేం చెప్పాలి, అసలు నేను ఇక్కడెక్కడా లేనండి, శ్వేతద్వీపంలో ఉన్నానని చెప్పేసి అని చెప్తాట ఆయన. అదేమిటి, ఏకంగా ఈ భారత భూమిలోనే కాదు, ఈ లోకంలోనే కాదు, శ్వేత ద్వీపంలో ఉన్నానని చెప్పమన్నట్ట. అలా ఆనాడు నీకు పరకాల నాయకి నుంచి సాక్ష్యం చెప్పడంలో ఉపకరించిన దాన్ని కదా నేను, కాబట్టి నా మాట నువ్వు కాదంటానికి వీలు లేదు అని చెప్పగలిగేటువంటి ఆంతరంగికత ఉందట ఎవరికి, ఈ తుమ్మెదకి. అంతేకాదు సదోభీతియం ఇన్నిక్కే, సభాభయం కూడా లేదు. ఎందుకని ఆయన దగ్గరే ఉన్నది కనుక సభలో ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, నేను భయపడాలి అనే అవసరం కూడా లేదు దానికి. ఆ వల ఎత్తే ఇరిందు ఆ మాలల్లోనే ఉండి వార్తై సొల్లవం ఒత్తే, ఆ మాటలని ఆ కబుల్ని చెప్పగలిగేటువంటి సామర్థ్యం. అంతేకాదా తేనుండు వండే పోలు పంకిగల్ ఎన్ను. ఇంకోటి, ఆ పరమాత్మకి ఈ తుమ్మెదకి ఒక సామ్యం ఉన్నదట. పెరియాళ్వారు తిరుమలలో చెబుతారు, అవనుక్కు తలయాన దృష్టాంతమాగవం సొల్లువదు ఇవత్తయ్యిరే. కిందిస్తున్నారు మనకి పెరియాళ్వారు తిరుమడి అరుంబదంలో. తిరుమడి 9 తిరుమడి 2 పాటు శంకమల పూవిల్ అనేటువంటి దాంట్లో మధుపానం పండుగిర వండుగల్ పోలే సురండ తిరుక్కుడల్గలెన్నో. పంకి అంటే కుజల్, తలయాన దృష్టాంతం శ్రేష్టమైన దృష్టాంతం. ఎలా ఆ కన్నయ్య యొక్క శిరోజాలు ఎలా ఉంటాయట, తుమ్మెదలలాగా నల్లగా ఉంటాయట. అందుకని పరమాత్మ యొక్క శిరోజాలకి దృష్టాంతం చెప్పాలంటే ఈ తుమ్మెదల్ని చెప్పాలి. కాబట్టి మిగతా పక్షులు చిలకలాగా ఉంటాయి, లేకపోతే హంసలాగా ఉంటాయి, ఇలా చెప్పడానికి ఏం లేదు కదా. ఇదిగో చిలకతో సామ్యం చెబుదామంటే పరమాత్మలో ఏం లేదు. అది మళ్ళీ పచ్చదనాన్ని ఇప్పుడు చెప్పేటప్పుడు మాత్రం మిగతా వాటితో ఏం సామ్యం చెప్పడానికి లేదండి. ఈ తుమ్మెదలకు మాత్రం ఒక సామ్యం ఉన్నది. ఏమది, పండే పోల్ పంకిగల్ వండే పోల్ పంకిగల్, తుమ్మెదల లాంటి శిరోజాలు కలిగినటువంటి వాడు అని. అవనుక్కు తలయాన దృష్టాంతమాగం సొల్లువదు ఇవత్తయ్యిరే. ఆయనకి శ్రేష్టమైన దృష్టాంతంగా చెప్పబడింది ఈ తుమ్మెదలే. కాబట్టి ఇదొక గొప్పతనం. అందుకనే ఆళ్వార్ నాయకి తుమ్మెదల్ని పంపిస్తూ నా కార్యం తప్పకుండా పూర్తవుతుందని భావిస్తుందట. వేరుకొండు ఉమ్మయ్యా నిరందేన్, వేరుకొండు ఉమ్మయ్యా నిరందేన్ నమ్ ఆచార్యர்கள்
வியாபக மந்திரங்கள் மூன்றிலும் వేరుకొండు ప్రత్యేకంగా నిన్నే ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? நம் ஆச்சாரியர்கள் வியாபக மந்திரங்கள் மூன்றிலும் துவயத்தையே ఆదరిక్కుమా పోలే ఇవైతాన్ షట్పదంగలుమే. మన ఆచార్యులైనటువంటి వాళ్ళు, మన పూర్వాచార్యులు మనకి అది అన్ని 3 మంత్రాలని, వ్యాపక మంత్రాలు 3, అవై 3 వైత్తుకొండు పెరియ తిరుమంత్రం ప్రధానమని చెప్పినట్టుగా 3 మంత్రాలు, ద్వాదశాక్షరి, షడాక్షరి, పంచాక్షరి అని, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, పంచాక్షరి అని ఆ మూడిటిలో వ్యాపక మంత్రంగా మూడిలు, ఆ మూడిట్లో కూడా శ్రేష్టమైనటువంటిది ఏం చెప్తారు? అష్టాక్షరి అని చెబుతారు. ఆ ద్వాదశాక్షరి కానీ పంచాక్షరి కానీ పరిపూర్ణమైనటువంటివి కాదు. ఈ అష్టాక్షరే ఎలాంటిది అంటే పరిపూర్ణమైన అర్థాన్ని కలిగినటువంటిది అని చెప్పినట్టుగానే మూండిలు ద్వయత్తయ్యే ఆదరిక్కుమా పోరే. ఆ మూడిట్లో కూడా ద్వయాన్ని ఆదరించండి. ఏమండి 3 మంత్రాల్లో ద్వయ మంత్రం లేదు కదండి అంటే, 3 మంత్రాల్లో ఒకటి అష్టాక్షరి మహామంత్రం అండి. అష్టాక్షరి మహామంత్రం యొక్క వివరణే ద్వయం కనుక, ఆ ద్వయం 6 పదాలతో కూడుకొని ఉన్నటువంటిది కనుక, అలానే ఈ 9కు కూడా 6 కాళ్ళు ఉన్నాయి కనుక దీనికి ఒక ప్రత్యేకత. ఈ 9కి అంటే మనం ఒక చేతనుడైనటువంటి వాడు, ఒక భాగవతోత్తముడు ఎప్పుడు అనుసంధానం చేసుకోవాల్సినటువంటి మంత్రం ద్వయ మంత్రం. ఆ ద్వయ మంత్రంలో ఉజ్జీవనానికి కారణమైనటువంటిది ద్వయ మంత్రం. ఆ ద్వయ మంత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి? 6 పదాలు ఉన్నాయి. అలానే ఈ 9కి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 6 కాళ్ళు ఉన్నాయి. అంచేత ఈ 9కి ఈ ద్వయానికి సామ్యం ఉన్నది కనుక ఇదొక ప్రత్యేకత ఈ 9లకి. అలా వేరి వండినంగాల్ உங்களுக்கு என் காரியம் செய்தல்லது நிற்க வண்ணாதாயிருந்தது கலவையால் உண்டான வேறுபாடு அடங்கலும் వడివిలే తోండుంబడియాயிருందదు. అదిగో వెరివండినంగాల్, అదిగో పరిమళం కలిగినటువంటి, పరిమళమే ఒక ఆకృతి తాల్చినట్టుగా ఉన్నటువంటి, మీరు ఎలాగా ఎన్ కార్యం చేయదల్లదు నిற்கவண்ணாதாயிருందదు, నా కార్యం చెయ్యకపోతే నిలబడలేనట్టుగా కదా ఉన్నారు. కలవయాలు ఉండాన వేరుపాడడంగలం, అదిగో మీ ఇద్దరు కలిసి ఉండటం చేత ఉన్నటువంటి ఆ ప్రత్యేకత అంతా కూడా శరీరంలో కనపడేటట్లుగా ఉన్నారు. వెరి అంటే పరిమళం, పరిమళத்தை உடைத்தாயிருக்க పరిమళాలను కలిగినటువంటి 9 తనిత్తు పోనాలం వజిక్కు పాదేయం పోందిరుందరి. ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు చూడండి, మనం నలుగురితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటాం, కాసేపు ఏదైనా తినడానికి ప్రాధాన్యం ఇచ్చామనుకోండి. కానీ అదే ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అనుకోండి ప్రయాణం చేస్తూ, కాసేపటికి ఒకసారి వాడికి ఆకలి అవుతూ ఉంటుందట. ఒంటరిగా ఉంటాడు కదా, ఇంకే ఆలోచన, వాడికి ఫుడ్ మీదకే ఆలోచన వెళ్తుందట. అలా తనిత్తు పోనాలు, ఒంటరిగా పోతున్నప్పటికీ కూడా వాడి కుపాధేయం పొందిరుందది. ఇదిగో నీకు మార్గంలో దారి బత్యం ఏమిటో తెలుసా? నీ యొక్క పరిమళాలే. వాటినే ఆస్వాదించుకుంటూ వెళ్తావు నువ్వు, అదే నీకు ఆహారంగా ఉన్నది. ఉడంబై మోందుకొండు పోగ అమైందు కాను మీరెక్కడ నీ యొక్క శరీరాన్ని వాసన చూసుకుంటూ పోయినా సరిపోయేటట్టుగా కదా ఉన్నది నీ పరిమళాలు. ఇనంగాల్ ఎన్గయ్యాలే, ఇనంగాల్ జంటలు, గుంపులు గుంపులు అని చెప్పడం వల్ల ఇవై తనకు పిరివిల్లయిర, వీటికి అసలు ఎడబాటు అనేటువంటిదే లేదు కదా అని. సర్వగంధ ఎంగిర విషయత్తోడే అణైందయ్యవళుక్కు ఇవత్తిన్ పరిమళం కండు ఆశ్చర్యపడుంబడి కాణుం వాసనయ్యం కూడా మరందపడి. ఎంత పరిమళాలున్నాయి ఈ 9ల కంటే. సర్వగంధ అని చెప్పబడేటువంటి విషయంతో ఆళ్వార్ నాయికి కలిసినటువంటి ఆవిడే కదా. అణైంద ఆలింగనం కలిగిన ఎవడుకు ఇవత్తిన్ పరిమళం కండు. ఇప్పుడు ఈ 9ల యొక్క పరిమళాన్ని చూసిన తర్వాత సర్వగంధ అని చెప్పబడే సర్వేశ్వరుడి యొక్క పరిమళాలు ఈవిడికి బాగా ప్రాచీనమే, అనుభవించినటువంటి ఆవిడే. ఇప్పుడు ఆ పరిమళాలను కూడా మరిపింపచేసేలాగా ఉన్నాయి ఈ 9ల యొక్క పరిమళాలు. అలాంటి పరిమళాలు కలిగినటువంటి ఓ 9లారా అంటూ అక్కడ తేరు నీరు పంబై இவ்வூரெல்லையை கஜிந்தவாறே, இவ்வூர் எல்லையை கஜிந்தவாறே தெளிந்த పదార్థங்களையும் కాంగిర గోడిరే. అదిగో ఈ ఊరు ఎల్లలు దాటే, ఊరు పొలిమేరలు దాటితే చాలు, అంత తెలింద పదార్థంగళయం, అంతా తేటదేరి స్వచ్ఛంగా ఏ కలత లేకుండా ఉండేటువంటి వాళ్ళంతా కనపడతారట. ఏ ఊరు దాటితే? ఇదిగో ఈ ఆళ్వార్ తిరునగర్ దాటితే, ఆళ్వార్ తిరునగర్ పొలిమేర దాటితే చాలు,
అందరూ ప్రశాంతంగా కనపడతారు. ఇవల్జిరుంద విడத்தில் అడయ్య కలంగీరే కిరక్కిరదు. కానీ ఆళ్వార్ నాయకు ఉన్నటువంటి ఈ తిరుక్కురుగురులో మాత్రం ఎప్పుడు కలత కలత కలత, దుఃఖం దుఃఖం దుఃఖం. ఏమిటి దుఃఖం? ఎప్పుడు సర్వేశ్వరుని పొందుతాను, ఆ కళ్యాణ గుణాలని ఎప్పుడు అనుభవిస్తాను, ఎప్పుడు నేను మోక్షం పొందుతాను, ఇలాంటి కలత. అలా ఆ ఊరు పొలిమేరలు దాటితే అలాంటివి ఎక్కడా మనకు కనపడబట. అలానే తేరు నీరు పంబై, ఈ పంబైకి, ఈ పంపా నదికి ఆవల భాగం అంతా కూడా విరజని దాటిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతా. విరజాన దాటిన, ఇప్పుడు చెప్పారు కదా ఆళ్వార్ తిరునగర్లో, అది మంచి ఆళ్వార్ తిరునగర్లో ఉన్నటువంటి కలతంతా ఎలాంటిది? కోరుకోదగినటువంటి కలతే అది. అలా ఉంటుంది ఎక్కడ? కలంగి ఇదే కరెక్ట్. ఆళ్వార్ తిరునగర్లో ఉన్నటువంటి కలత కోరుకోదగినదేనా కాదా అంటే కోరుకోదగినటువంటి కలతే. అలాంటి తేరు నీరు పంబై, తేట నీరు కలిగినటువంటి ఆ పంపా నది అంటూ ఉపతప్తోదక నద్య தாபாத்தனுக்கு நீரிலே விஜுந்தால் தாபமாறும் என்னும் இவ்வாசனை கொண்டு ராம விஸ்லேஷத்துக்கும் இது பரிகாரமாமோ என்னு ஜலத்திலே விஜுவதாக கொண்டு செல்ல கரையிலும் கோட கிட்ட அரிதாயிருந்தது. நிலை நீர்கள் தான் குளிரவத்தோ என்று பார்த்தார்கள். அவையும் அப்படியேயாயிருந்தன. ఉపతప్త కిందిస్తున్నారు చూడండి. ఉపతప్తోదకా నద్య పల్వలాని సరాంసి చ పరిశుష్క పలాశాని వనాని ఉపవనాని చ అని. ఎలా రామచంద్రుడు వనవాసానికి బయలుదేరిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఆ అయోధ్యలో ఉన్నటువంటి నదులు, ఆ నదికి సమీపంలో ఉన్నటువంటి చిన్న చిన్న కుంటలు, ఆ సరస్సులు అన్ని సలసలా కాగే నీళ్లతోటి నిండిపోయి ఉన్నాయట. ఏమండి, ఎప్పుడైనా సూర్యకాంతి పడితే కదా నీటికి వెచ్చదనం కలుగుతుంది. అది కూడా పైన వెచ్చగా ఉంటుంది, లోపల వెచ్చదనం ఉండదు కదా. అంటే కాదండి, ఇది రామ విరహ వ్యసనంతో కలిగినటువంటి వెచ్చదనం కాబట్టి ఇవి లోపల దాకా వెచ్చదనం కలిగి ఉన్నాయండి. ఉపతప్త ఉదకా నద్య నదులన్నీ కూడా సలసలా కాగే నీళ్లతోటి. ఎందుకని? తాపముతో నిండి ఉన్నటువంటి వాడికి నీటిలో మునిగితే తాపం తగ్గిపోతుంది అనేటువంటి భావనతోటి రామ విశ్లేషత్తుకు ఇది పరిహారమామో, రాముడి యొక్క విశ్లేష వ్యసనానికి ఇది పరిహారం అవుతుందా మనం నీటిలో మునిగి స్నానం చేస్తే అని జలత్తిలే విజయదాగొండు చెల్ల అని నీటిలో మునుగుదామని బయలుదేరితే ఏమవుతుంది? అక్కడ కరైలు కూడా కిట్ట అరిదాయిరుందదు. అసలు నదిలో దాకా వెళ్ళటం ఏమిటి, ఆ గట్టి దాకా కూడా వెళ్ళడానికి అవకాశం లేనట్టుగా కిట్ట అరిదాయిరుంది, సమీపించడానికి దుర్లభం అన్నట్టుగా ఉన్నది. నిలై నీరుగల్ తాన్ కులిరవత్తో ఎన్ను పాతారుగల్. అదే నదులంటే పారుతూ ఉంటాయండి. నిలై చిన్న చిన్న చెరువులో సరస్సులో ఉంటాయి కదా, అవి ఎలా ఉన్నాయని చూస్తే నిలై నీరుగల్ తాన్ కులిరవత్తో ఎన్ను పాతారుగల్, అవేమన్నా చల్లగా ఉన్నాయంటే అవి కూడా అలానే ఉన్నాయండి. అవయం అప్పడియే ఆరిందన పల్వలాని సరాంశిచ వృక్షంగలోడు వశిష్టాదిగలోడు వాసియర అజియుమా పోలే ఇప్పడియే ఇరే ఇవల్ ఇరుక్కిరవిడం. ఎలా ఉంటుందట? రామ విశ్లేషంతో ఆ లంకా ఆ అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి నదులు సరస్సులు అన్ని పరితాపంతో సలసలా కాగే నీళ్లతోటి ఉన్నట్టుగానే ఈ ఆళ్వార్ తిరునగర్ కూడా వృక్షంగలోడు వశిష్టాదిగలోడు వాసేర అజియుమా పోలే. ఆనాడు రామచంద్రుడి యొక్క విశ్లేష వ్యసనంతో ఇవి చెట్లు చామల అనేటువంటి తారతం, అంటే అచేతనాలైనటువంటి స్థావరాలు, జంగమ స్థావరాలు అంటారు కదా, ఇవి జంగమాల, ఇవి స్థావరాల, వీళ్ళు మనుష్యుల లేదా వీళ్ళు జ్ఞానుల వీళ్ళు అజ్ఞానుల అనే తారతమ్యం లేనట్టు వృక్షంగలోడు వృక్షాలతోటి వశిష్టాదిగలోడు వశిష్ఠుడు లాంటి వశిష్ఠ మహర్షి లాంటి జ్ఞానులతోటి తారతమ్యం లేకుండా అజీమా పోలే అందరూ అలా బాధపడిపోయినట్టుగా ఇప్పటి ఇరే. అలానే ఆళ్వార్ తిరునగర్ అంతా కూడా ఎలా ఉంటుంది? ఇవల్ జీరు కిరవేయడం. ఆళ్వార్ తిరునగర్ అంతా కూడా
రామ విశ్లేష వ్యసనంతో ఆనాడు చెట్లు చేమలే కాదండి వశిష్ఠాది మహర్షులు కూడా అదిగో తమ స్వరూపాన్ని కోల్పోయి దుఃఖించారు అని చెప్పినట్టుగా ఇక్కడ ఆళ్వార్లు ఏం చేసి ఉన్నటువంటి ఈ తిరుక్కురు కూడా ఎలా ఉంటుంది? వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు జ్ఞానులనే తారతమ్యం లేకుండా ఎప్పుడు ఇవాళ ఇరుంద విడచ్చిలే అడయ్య కలంగీరే కిడక్కిరది. ఈవిడ వేయించేసి ఉన్న స్థానంలో అంతా కలత కలిగి ఉంటుంది. వడపాలై తిరువన్వండూరు కాబట్టి ఆళ్వారు ఏమనుకున్నారు? వడపాలై వడపార్శ్వత్తిలే ఉత్తర దిక్కులు ఊరు మారుం ఊరుం ఆరుం ఎన్న ప్రదేశత్తే ఎన్నుమిడం నెంజిలే పట్టు కిరక్కిర పని కాణుమి వరకు. ఇదిగో ఊరు, ఆ నది ఇవన్నీ కూడా ఫలానా రీతిగా ఉంటాయని మనస్సులో మంచి అవగాహన ఉన్నట్లుగా కనబడుతోంది ఆళ్వార్లకంటూ. కడలుక్కు తెన్బాల్ ఇరుక్కిర పిరాట్టి అయిపోలే ఆ ఇత్తు ఇరుక్కిరదు ఆ ఇత్తిరుక్కిర విరుప్పు. అదిగో కడలుక్కు సముద్రానికి, తెన్బాల్ ఇరుక్కిర దక్షిణ దిక్కులో ఉన్నటువంటి పిరాట్టి అయిపోలే ఆ ఇత్తు ఇరుక్కిర విరుప్పు. ఆళ్వార్ నాయక యొక్క స్థితి ఎలా ఉంది ఏమిటట? వడపాలై తిరువన్వండూరు అన్నారు కదా. ఆ తిరువన్వండూరు దాటి అవతలకు వెళ్తేనేమో అంత ఆనంద కోలాహలమట. ఆ తిరువన్వండూరు లోపల ప్రవేశించకుండా యువతలు ఉన్నటువంటి ప్రదేశాలైతే శంఖధ్వని వినపడకుండా, తెల్లవారకుండా, అంతా రాత్రి అని ముందు పాత్రల్లో వచ్చాయి కదా, అలాంటి వాతావరణం ఉంటుందండి తిరువన్వండూరికి యువతల. అదే తిరువన్వండూరికి ఆవల భాగం అయితే తిరువన్వండూరు ప్రవేశిస్తే అంతా ఆనంద కోలాహలమే అన్నట్లుగా ఉంటుంది అంటూ కడలుక్కు తెన్బాల్ ఇరుక్కిర పిరాట్టి అయిపోలే ఆయిత్తు ఇరుక్కిర విరప్పు. ఆ సముద్రానికి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ లంకా పట్టణంలో ఉన్న పిరాట్టి యొక్క స్థితి కనబడుతుందట ఈ దక్షిణ దిక్కులో. ఇరుక్కిర విరుప్పు మారిల్ ఇత్యాది. కడలుక్కు తెన్బాల్ ఇరుక్కిర పిరాట్టి అయిపోలే ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి పిరాట్టి వలే కదా ఇరుక్కిర విరప్పు. ఇదిగో ఆళ్వార్ నాయకికి ఉన్నటువంటి ఈ స్థితి. మారిల్ ఇత్యాది అరివిప్పారు తాళ్వే పిన్బు విరోధి ఎన్ను కిరప్పదు వన్నెల్లై. తెలియచేసే వాళ్ళ యొక్క ఆలస్యమే తప్ప పిన్బు విరోధి ఎన్ను కిరప్పదు వన్నెల్లై. ఇంకా ఆ తర్వాత విరోధం అనేటువంటిదే ఉండదు మనకి. మారిల్ పోరరక్కన్ వేరప్పాట్టుకు తలయాన చక్రవర్తి తిరుమగనార్ నమక్కు ఇవన్ ఎదిరియాగ పోరుం ఎన్ను మది కుంబడియాగ పిరంద పయ్యల్. వీరపాట్టుకు వీరత్వానికే శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుని చూసి రావణాసురుడు అనుకున్నట్ట, ఈయనైతే మన వీరత్వానికి చక్కగా సరిపోయినటువంటి వీరుడు, ఇతనితోటి యుద్ధం చెయ్యాలి అనేటట్లుగా నమక్కు ఇవన్ ఎదిరియాగపోరు శత్రువుగా సరిపోతాడండి సమబుజ్జి అని మది కుంభయాగా భావించేటట్లుగా పెరంద పయ్యలు పుట్టినటువంటి రాక్షసుడు ఆ రావణాసురుడు. వరబల బలంగలాలే ఎదరిల్లాగా పోరయ్యుడయ్య రావణనయ్యం. వరబలము భుజబలంతో ఎదిరిల్లాద పోరయ్యుడయ్య సాటి లేని యుద్ధం కలిగినటువంటి రావణాసురుణ్ణి కూడా అవంతనక్కు అరణాగ ఇట్టమదిడయ్యం తుగలాంబడి అయ్యచ్చేదు హృష్టరాయురిక్కిరా. ఆయన తనకి రక్షకంగా అనుకున్నటువంటి ప్రాకారాలన్నింటినీ కూడా తుక్కుగా అన్నట్లుగా ధ్వంసం చేసినటువంటి రామచంద్రుడు హృష్టరాయురిక్కిరా సంతోషంగా ఉన్నటువంటి, అంటే సీతాపిరాటిని రావణ సంహారం చేశాను, సీతాపిరాటిని రక్షించాను, ఇంకా నేను కృతకృత్యుండయ్యానని సంతోషంగా వేయించేసి ఉన్నాడు ఆ తిరువన్వండూరులో ఆయన. అలాంటి ఏరు సేవగనార్కు ఎంగుమోరు పేరు పట్ట ఆన్ పెళ్ళై తన తెయ్యుడయ్యవర్కు. ఎంగు ఈయన పెద్ద వీరుడండి అని పేరు కలిగినటువంటి పెద్ద వీరత్వం కలిగినటువంటి ఆ రామచంద్రుడికి ఉగంద ఋషిగల్ కుడిరుప్పు పెత్తోం పిరాట్టియోడే కూడా పెత్తోం లంకయ్యే విభీషణ విధేయమాగ పెత్తోం ఎన్ను ఉగంద. అదిగో ఉగంద సంతోషంగా ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ఈ తుమ్మెదలు అడుగుతున్నాయి, ఆయన అంత వీరుడయ్యి ఉండి నువ్వు ఇలా బాధపడుతూ ఉండేలాగా చేస్తే అప్పుడు ఏం ప్రయోజనం అమ్మా? అలాంటి ఆయనతోటి నీకేమిటి పని అన్నట్లుగా. అంటే ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నాడు అక్కడ? ఋషిగల్ కుడి ఇరుప్పు పెత్తోం. అదిగో ఋషులకి ఒక స్థానాన్ని ఇవ్వగలిగాను, వాళ్ళందరినీ రక్షించగలిగాను. పిరాట్టియోడే కూడా పెత్తోం పిరాట్టితోటి కలిసిపోయాను. లంకయ్యే విభీషణ విధేయమాగ పెత్తోం ఎన్ను ఉగంద. లంకాపట్టణాన్ని విభీషణుడికి స్వాధీనపరిచాను అని సంతోషపడుతున్నాడు ఆయన.
ಅಂತೆ ಅಲ್ಪಂ ವರವುತಾಷ್ಟದು ಎನ್ನ ಎದಿರಿಗಲ್ ಮದಿತ್ತು ಮೇಲ್ ಎಜುತ್ತಿಟ್ಟ వేరొప్పాట్టుకు కురైసల్లవన్న అదిరే. ఆయన ఏదో కాస్త అవన్నీ తలుచుకొని ఆనందపడుతున్నాడు. అల్పం వరవుతాష్టది అన్న, ఏదో కొంచెం ఆలస్యం చేశాడు ఆయన అంతే. పాపం వాస్తవానికి ఆయన చాలా మంచోడు, మంచివాడే, ఏదో చెడ్డ గుణాలు కలిగినటువంటి వాడు కాదు. ఆ ఐశ్వర్య మదింపుతోటి అలా ఉన్నాడంతే. అల్పం వరవుతాష్టదు ఎన్నా ఎదిరిగల్ మదిత్తు, కాస్త ఆలస్యం చేసినా కూడా శత్రువులని నశింపచేసి మేలెజుత్తిట్ట వేరప్పాట్టుకు కొరైసొల్లవన్నాదిరే. శత్రువులని నశింపచేయటంలో ఏ కొరత లేనటువంటి వాడు. ఇంకా ఆయన గొప్పతనం చెప్పాలి అంటే మనమేమిటి, లోకమంతా కొనియాడేటువంటి గొప్పతనం. దాదాచర్య సుసమ్మత గజస్కందే స్వపుష్టే చ దాదాచర్యా సుసమ్మత ధనుర్వేదే చ నిరత పితృ శుశ్రూషణే రత ఇది బాలకాండే. ఎలాంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఏనుగు మీద ఎక్కాలి అంటే రాముడితోటి మించిన వాళ్ళు లేరు. గుర్రం మీద ఎక్కాలి అంటే రాముడితోటి మించినటువంటి వాళ్ళు లేరు. రథాన్ని నడపాలంటే రాముడితోటి మించినటువంటి వాళ్ళు లేరు. అదిగో విల్లుని ఎత్తాలి అంటే రాముడితోటి మించినటువంటి వాళ్ళు లేరు. తండ్రికి సేవలు చేయాలన్నా రాముడితోటి మించినటువంటి వాళ్ళు లేరు అని అందరి చేత కొనియాడబడినటువంటి వాడు. అలాంటి స్వామి అంత గొప్పవాడు ఆయన. ఎన్ను వేరర్గలు కొండాడిన వీరమిరే, వీరులే కొనియాడారండి రామచంద్రుని. అలాంటి వీరత్వం ఎన్నయం ఆయనతోటి. ఎన్నయం ఉళల్ ఎన్మింగళే, నేను కూడా ఒకదాన్ని ఉన్నాను అని తెలియజేయండి. ఎన్నము నో పడుగురారు ఉండు ఎన్ను సొల్లుంగళ్. ఇంకా ఆయన గురించి బాధపడే వాళ్ళు ఉన్నారని వెళ్ళి చెప్పండి. ఆళ్వందార్ అరుడిచ్చేదాగ తిరుమాలయ్యాండాన్ పణిక్కుమ్మడి. ఈ విషయాన్ని ఆళ్వందారు అనుగ్రహించారు అని తిరుమాలయ్యాండ అని చెప్పారేమని. ఇన్నము నోపడరుగారు ఉండు, అదిగో ఆయన ఏదో సీతాపిరాటిని రక్షించి సంతోషంగా అలా ఉన్నాడేమో, నేను కూడా ఉన్నానని తెలియచేయండి అని తిరుమాలయ్యాండాన్ గారు చెప్పిన ప్రకారం. అయితే ఇత్తలయ్యే பிரிந்தாரில் இருப்பாரில்லை என் இருக்கையாலே வாராதொழிந்தார் அத்தனை. இத்தலையை பிரிந்தாரில் இருப்பாரில்லை. ఇత్తలయ్యై పిరిందారిల్, ఇత్తలయ్యై అంటే ఈ ఆళ్వార్ నాయకిని, పిరిందారిల్ ఇరుప్పారిల్లై, ఎడబాసినటువంటి వాళ్ళు ఉండే అవకాశమే లేదు. ఆయన ఎన్నిరుక్కయ్యాలి అంటే నన్ను ఎడబాసి ఆయన ఉండడు అనేటువంటి భావనతోటి ఉండటం చేత ఆళ్వార్ నాయకి ఆయన అనుకుంటున్నాడు నన్ను ఎడబాస్తే ఇంకా ఆవిడ ఉండే ప్రసక్తే లేదు అని భావించి ఆయన రాకుండా ఉన్నాడు. అంటే ఇత్తలయిల్ సత్తై ఉళ్ళమయ్యై అరివింగోల్ ఎన్ను, కాబట్టి నేను సత్త కలిగి ఉన్నానని ఆయన తెలియచేయండి. ఎందుకని అరివింగోడు ఎన్ను ఇత్త ఎంబెరుమానార్ కేట్టరుళి. దీన్ని విని அழகிது ஆகிலும் இந்தியமையாமை என்று தமிழர் ஒரு பிரவாதம் உண்டு. அதாகிறது ஒரு தலை உண்டானால் ஒரு தலை இன்னிக்கே இராது, இரண்டு தலையும் உண்டாதல் இரண்டு தலையும் இன்னிக்கே விடுதல் இத்தனையாயிற்று. அதில் தாம் உளராகையாலே இத்தலையும் உண்டு என்கை நிச்சிதம் ஆன பின்பு பிரதிகூலித்தாரை கிழங்கெடுத்து பொகட்டு அனுகூலித்தார் தலையிலே முடியை வைத்து கிருத்தகிருத்தியராய். இனி கர்த்தவிய சேஷமில்லை என்று இருக்கிற அவர்க்கு இன்னமும் రక్షవర్గం ఒన్ను ఉండు ఎన్ను సొల్లుంగోల్ ఎన్ను. రామానుజుల వారు చెప్పేదేమిటి, మొదటి వారు చెప్పినటువంటి భావన మనకు అర్థమైంది కదా. అడగిదు ఆగిలు చాలా అందంగానే ఉన్నదండి, కానీ ఇంద్రియమై ఆమై అని ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటంటే తమిళులు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారట. ఏమని, ప్రియుడు ప్రియురాలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఉంటే రెండో వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు లేకపోతే రెండో వాళ్ళు లేరు, వాళ్ళు కూడా జీవించి ఉండలేరనమాట. అలా ఒరుతలై ఉండానాలు ఒరుతలై ఇన్నిక్కే రాదు. ఒకళ్ళు ఉండగా రెండో వాళ్ళు లేకపోవటం అనేటువంటిది ఉండదు. ఇరెండు తలయ్యం ఉండాదల్ ఇరెండు తలయ్యం ఇన్నిక్కే ఒజిరా. లేకపోతే ఇద్దరు ఉండరు, ఉంటే ఇద్దరు ఉంటారు అంతే తప్ప ఒజిదల్ ఇత్తనయ్యాయితు అంతే విషయం. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేకపోవటం అనే ప్రసక్తే ఉండదు. ఆదిల్ అంచేత తాం ఉళరాగయ్యాలే,
ఆయన ఆవిడ ఉన్నది కనుక ఎవరు ఆళ్వార్ నాయకి ఇత్తలయ్యం ఉండు ఎంగై నిశ్చితం తాములరాగయ్యాలి. తాంబులరాగయ్యాలి. తాము ఉన్నవాడిగా ఉన్నాడు కాబట్టి సర్వేశ్వరుడు ఇత్తరయ్యం ఉండు ఎంగై నిశ్చితం. కాబట్టి ఆళ్వార్ నాయకుడు ఉండి ఉంటుంది ఉండే ఉంటుంది ఖచ్చితంగా అనేది నిశ్చయము. ఆన పిన్బు ప్రతికూలిత్తారై కిజం కెడుత్త పొగట్టు. ప్రతికూలుని సమూలంగా నశింపచేసి అనుకూలిత్తారు తలయ్యిలే ముడి ఏ వేత్తు. అనుకూలురైన వాళ్ళ శిరస్సు మీద కిరీటాన్ని పెట్టి కృతకృత్యరాయ్ ఇని కర్తవ్య శేషమిల్లయ్యన్ను ఇరిక్కిర అవర్కు ఇంకా చేయవలసిన పనేమి లేదు ఉన్నాడు ఆయన. ఇన్నమం రక్షవర్గం వన్ను ఉండు ఎన్ను సొల్లుంగోడ్. ఇంకా రక్షవర్గంలో ఇంకా ఉన్నారు అని తెలియచేయండి అని ఆళ్వార్ నాయకి చెప్తున్నారు. వేరుకొండు అంటే ఇంకా రక్షవర్గం లేదనుకుంటున్నాడేమో, నేను ఒక దాన్ని ఉన్నాను రక్షవర్గంలో అని ఆయనకి తెలియచేయండి అంటోంది ఆళ్వార్ నాయక్. వేరుకొండు ఉమ్మయా నిరందేన్ வெறிவண்டி நங்கால் தேருநீரு பம்பை வடபாதை திருவன்வண்டூர் மாறில் போற ரக்கன் மதில் நீரழச் செத்து வந்தா வேறு சேவகனார்க்கு என்னையும் உழல் என்மிங்களே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார